ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక్కసారి నిన్నను చెప్పిన వరకు శ్లోకాల యొక్క పాదాలు అందాం అన్న తర్వాత నేను ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను. హారనూపుర కిరీట కుండల విభూషితా వయవశోభినీం కారణేశవరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాళకాల ఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. గంధసార ఘనసార చారునవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం. మంధరాయత విలోచనా మమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. స్మేరచారుముఖమండలాం బిమలగండలం బిమణిమండలాం హారదామ పరిశోభమాన కుచభారభీరుతను మధ్యమాం. వీరగర్వహరనూపురాం వివిధ కారణేశవరపీఠికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం. వీరగర్వహరనూపురాం ఈ విషయం గురించి నేను నిన్న మీతో ప్రస్తావన చేయడం జరిగింది. వివిధ కారణేశ వరపీఠికాం అంటారు శంకర భగవత్పాదులు. వివిధ అంటే అనేకమైనటువంటి, కారణేశ అంటే ప్రముఖమైనటువంటి దేవతాస్వరూపములు అని అర్థం. అత్యంత ప్రధానులైనటువంటి వారు ఎవరున్నారో వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి పాదపీఠము కలిగినటువంటి తల్లి. పాదపీఠము కలిగిన తల్లి అన్న మాటకు అర్థం ఏమిటంటే అలా కూర్చోనేటటువంటి స్థితిని పొంది ఉన్నది. అంటే ఎలా కూర్చుంటే అటువంటి పరిపాలనాధికారాన్ని పొందుతారు అంటే సింహాసన స్థిత అయితే, సింహాసనంలో కూర్చుంటే తనకి వచ్చి నమస్కరించి నాకు ఈ శక్తి కావాలి అని అడిగినటువంటి వారికి ఆ శక్తిని ఇవ్వగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆమె సింహాసనమునందు కూర్చుని ఉన్నది. ఆమె సింహాసనమునందు కూర్చుంటే ఆమె దగ్గరికి దేవతలలో ప్రముఖులైనటువంటి వారు, ఎవరి వలన ఈ లోకమంతా నిలబడుతుందని మనం చెప్తుంటామో అటువంటి ప్రధానులు వచ్చి ఆమెకు నమస్కరించి ఆమె దగ్గర అనుగ్రహాన్ని పొంది వెడుతుంటారు అని దాని అర్థం. వివిధ కారణేశ అన్నప్పుడు వాళ్ళెవరు అన్నది ఇప్పటికే నేను అనేక మార్లు మీతో ప్రస్తావన చేయడం జరిగింది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు,
ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు, వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆమె అనుగ్రహం పొందడమే వారి యొక్క శక్తులుగా విరాజిల్లుతూ ఉంటుంది. బ్రహ్మగారికి సృష్టి శక్తికి వేదములు ఆలంబనం. ఆ వేదములను బాగా చదివి తెలుసుకొని దాని ప్రకారం ఆయన సృష్టి చెయ్యాలి. అందుకే సరస్వతీ స్వరూపంగా ఆయనకి శక్తి సమకూరుతుంది. స్థితికారుడికి చేతిలో ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం లేకపోతే స్థితికారుడు పరిపాలకుడు ఎలా అవుతాడు? కార్యాలయం అంతా ఒకేలా ఉన్న అధికారి అనేటప్పటికీ ఆయనకి వేరే ఓ గది ఉండాలి, అది చల్లగా ఉండడానికి కావలసినటువంటి పరికరాలు ఉండాలి, ఆయన ఓ 4 చక్రములు కలిగినటువంటి వాహనంలో రావాలి, ఆయన లోపలికి వెడితే ఓ గంట కొడితే లోపలికి వెళ్ళి కనుక్కుని ఏం కావాలో అమర్చగలిగినటువంటి ఒక ఆంతరంగిక సేవకుడు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఆయన ఒక అధికారి అని ఓ గౌరవం గుర్తింపు ఉంటాయి. అలాగే అవన్నీ లక్ష్మీ కటాక్షం. స్థితికారుడికి ఏది ఉండాలి? పరిపాలనాంశయందున్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండాలి. అందుకే ఆయనకి లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవిని శక్తి స్వరూపంగా పక్కన అమర్చగలిగినటువంటి తల్లి. ఆ ముగ్గురిని ఆవిడ సృజిస్తుంది. సృష్టి శక్తి అయినటువంటి సరస్వతి కటాక్షం బ్రహ్మగారికి కల్పించడం, లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పక్కకి చేర్చడం, అలాగే శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవిని హరుడైనటువంటి పరమశివుని పక్కకి శక్తి స్వరూపంగా చేరిస్తుంది. చేర్చి వారు ముగ్గురు వారి కర్తవ్యములను నిర్వహించడానికి ఇతోధికంగా సహకరిస్తూ ఉంటుంది. అందుకని ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు వివిధ కారణేశ వరపీఠికాం, శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ దీనితోనే ప్రారంభం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని. హరిహర విరించి, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మగారు. ఈ ముగ్గురికి స్పందించగలిగినటువంటి శక్తి కూడా ఉండదు. అమ్మవారు పక్కన ఉండి ఉండకపోతే, ఆమె అనుగ్రహం లేకపోతే వాళ్ళ ముగ్గురికి స్పందన శక్తి లేదు అన్నారు బ్రహ్మగారు, శంకర భగవత్పాదులు. స్పందన శక్తి అంటే కదలిక అని కాదు, స్పందించుట అంటే మనోధర్మం. అసలు ఆయన వెంటనే ప్రతిస్పందించారండి అంటాం. అంటే మనసు చేత తెలుసుకుని ముందు మనసులో ఒక సంకల్పం కలగడం. అసలు సంకల్ప వికల్పములు కూడా ఆమె యొక్క అనుగ్రహం లేకుండా లోపల కదిలేటటువంటి అవకాశం ఉండదు. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. దాన్నే వహ్నిమండల శరీరిని అన్న చోట పూర్తి చేస్తారు శంకరాచార్యులు వారు. బయటికి రావడం ఆవిడ అనుగ్రహం, కదలికలు ఆగడం ఆవిడ అనుగ్రహం. కదలికలు రావాలి, కదలికలు ఆగిపోవాలి. అది ఎలా ఉంటుందంటే కదలిక రావడానికి ఏదాధారమో కదలిక ఆగిపోవడానికి అదే ఆధారం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఫ్యాన్ తిరుగుతోందనుకోండి, ఫ్యాన్ తిరగాలి అంటే ఏమి నొక్కుతాం? దానికి ఉన్న ఒక బటన్ నొక్కుతాం, ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ ఆపాలి అనుకున్నాను అనుకోండి, నేను ఆ ఫ్యాన్ రెక్కలు పట్టుకుని ఆపను. ఏది నొక్కితే ఫ్యాన్ తిరిగిందో దాన్నే ఫ్యాన్ ఆగిపోవడానికి కూడా నొక్కుతాను. అది నొక్కితే ఫ్యాన్ ఆగిపోతుంది. ఏ తల్లి యొక్క ఆజ్ఞ చేత మనం జీవుడిగా కిందకు వచ్చేసామో, మళ్ళీ ఆ తల్లి అనుగ్రహం చేతనే ధార్మికమైనటువంటి కదలికల రూపంలో కదిలి కదిలి ఇక కదలికల అవసరం లేనటువంటి సమాధి స్థితికి చేరి శివుడు అవుతాడు. కదిల్చినా ఆవిడే, ఇక కదలికలు లేని స్థితికి చేర్చినా ఆవిడే. రెండూ ఆవిడ వలననే జరగాలి. అందుకే స్పందితుమపి, ఆమె యొక్క అనుగ్రహం లేకుండా స్పందన కూడా జరగదు అని శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం, లేదా శ్రీ విద్యా సంప్రదాయంలో అది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అందరు దేవతలు కూడా ఆమె వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. త్రిమూర్తులైనటువంటి వారే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆమె యొక్క అనుగ్రహం చేత ఈ సృష్టి చేస్తున్నారు. త్రిమూర్తులకు ఆవిడ శక్తినివ్వడం కాదు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనీయాంశుం పాంశుం అన్న శ్లోకంలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు.
అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని తీసుకుంటాట బ్రహ్మగారు. అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని తీసి చేత్తో పట్టుకుని కళ్ళకద్దుకుని తల మీద వేసుకున్నందుకు 14 భువనములను సృష్టించగలిగిన శక్తి వచ్చింది. అథవా ఇంకొక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అంటే ముడి పదార్థము అని ఒకటి ఉంటుంది. ఒక వస్త్రాన్ని తయారు చేయాలనుకోండి, ప్రత్తి పట్టుకొచ్చి పత్తిలోంచి వస్త్రాన్ని తయారు చేస్తారు. నేను ఇనప తలుపు తయారు చేసుకోవాలనుకోండి, ముందు ఇనుము ఉండాలి, తర్వాత అందులోంచి తలుపు తయారు చేస్తారు. అలాగే ఈ బ్రహ్మాండములన్నీ తయారు కావాలి అంటే బ్రహ్మగారికి ముడి పదార్థం ఏది అంటే అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక రేణువు. శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఆయన అంటారు కథమపి అన్నారు, ఎల్లాగో అల్లా అన్నారు. ఎందుకనంటే ఇందులో మీరు చమత్కారం పట్టుకోవాలి. శంకరాచార్యులు వారు ఏదన్నా గాంభీర్యం ఉంటుంది. సృష్టించడం ఒక ఎత్తు, ఏదో కొంతలో కొంత తేలిక పదార్థం ఉందనుకోండి, చెయ్యగలిగిన శక్తి ఒక్కటి ఉంటే ఆ పదార్థం తయారవుతుంది. నిలబెట్టడం చాలా కష్టం. అది పాడైపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా దాన్ని రక్షించుకుంటూ రావాలి. లయం చేయడం సృష్టి కన్నా తేలిక నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఆ ఉన్న వస్తువుని బదలగొట్టేయాలనుకోండి, ఇది ఎంతసేపు పడుతుంది దానికి? సృష్టి లయ కన్నా గొప్పది ఏది అంటే యథార్థమునకు స్థితి. స్థితి చాలా క్లీశంతో కూడుకున్న విషయం. కథమపి అన్నారు. అందుకే చాలా గొప్పగా అని కాదు, ఎలాగో అలా తంటాలు పడి ఎలా నిర్వహించగలుగుతున్నాడు అంటే ఆవిడ పాదముల మీద ఉన్న ఒక ధూళికణాన్ని చేత్తో ముట్టుకుని అన్నారు. పోనీ అక్కడ వరకేనా? మనందరం బ్రతకడానికి అవసరమైనటువంటి సృష్టి కానీ, మనందరం మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని కానీ చెప్పగలిగినటువంటి వేదం దేన్ని ధరిస్తుంది అంటే, వేదం కూడా ప్రతిరోజు అమ్మవారి ముందు మోకరిల్లుతుంది. మోకరిల్లినప్పుడు అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాలు ఆమె తల మీద పడతాయి. పడినప్పుడు అవే ఆమె లలాటమునకు అంటే పాపట తీసే ప్రారంభ స్థానంలో బొట్టుగా అలంకృతమవుతాయి. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ఇచ్చినటువంటి నామం. శృతి అంటే వేదం, శృతి సీమంత అంటే సీమంతోన్నయనము అంటాం కదా, సీమంతము అంటే పాపట. ఈ పాపట ప్రారంభ స్థానంలో సింధూరీకృత అంటించుకున్నటువంటి పెట్టుకున్న బొట్టుగా ఉన్నటువంటి సింధూరం ఎక్కడిది అంటే ఆ తల్లి పాదాబ్జధూళిగా, ఆమె పాదములనబడేటటువంటి పద్మములకు అంటి ఉన్నటువంటి పరాగమును వేదమాత కూడా బొట్టుగా ధరించి లోకములను అనుగ్రహించగలుగుతోంది. అంటే అసలు ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ ఏదీ సాధించలేరు. అందుకే ఆమె పాద ధూళి ఎంత గొప్పది అంటే దానికి మాత్రం శంకర భగవత్పాదులు 2 శ్లోకాలు చేశారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అవిద్య అనబడేటటువంటి చీకటికి అమ్మవారి పాదముల మీద అంటుకుని ఉన్నటువంటి ఒక ధూళి కణం, మిహిర అంటే సూర్యుడు ఉదయించేటటువంటి, సూర్యుడి పేరు మిహిర, ఆయన ఉదయించేటటువంటి సముద్రమునందున్న దీపం ఎటువంటిదో ఆవిడ పాదముల మీద ఉన్న ధూళి కణం అటువంటిది. సూర్యుడు ఉదయించాడండి చీకటి ఉందండి అన్న మాట ఉండదు. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు లేడని గుర్తు. ఆవిడ పాదముల మీద అంటి ఉన్నటువంటి ధూళి కణమును శిరస్సు మీద ధరించినటువంటి వాడికి ఇక అవిద్య అన్న మాట అన్వయము కాదు. కాబట్టి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ. జడానాం అంటే సుఖదుఖములు రెండిటికీ కూడా ప్రతిస్పందించకుండా జడీభూతుడై ఉండిపోయినటువంటి వ్యక్తి. అటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం కాని కలిగిందా, లోపల నుంచి పూల గుత్తిలోంచి తేనె ఒక్కసారి పైకి చిమ్మితే ఎలా ఉంటుందో అలా వాడిలో ప్రతిస్పందన శక్తి కలుగుతుంది. స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక. ఒక్క చింతామణి ఉంటే
ఆ చింతామణి ఉన్నంత మాత్రం చేత దాన్ని పట్టుకుని ఏదైనా చింతిస్తే, పైకి చెప్పక్కర్లేదు, లోపల నాకు ఇది కావాలని భావన చేసినంత మాత్రం చేత చింతామణి అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించగలిగినటువంటి చింతామణి అంత గొప్పదైతే అమ్మవారి పాదములకు అంటుకున్నటువంటి ఒక్క ధూళికణము చింతామణుల యొక్క సమాహార స్వరూపము. దాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద మాల ఒక్క ధూళికణం. కాబట్టి చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. సంసార సముద్రములో పడిపోయినటువంటి వాణ్ణి పైకెత్తడంలో అది ఆదివరాహమూర్తి యొక్క కోర లాంటిది. అంత గొప్పగా పైకెత్తగలదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని కూడా తీసివేయగలిగినంత శక్తి కలిగినది ఏది అంటే ఆ తల్లి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక్క ధూళికణం. ఆవిడ పాదములకు అంటి ఉన్న ఒక్క ధూళికణానికి అంత శక్తి ఉంటే ఆ తల్లి పాదముల ముందు వివిధ కారణే శవర పీఠికాం అని శంకర భగవత్పాదులు అన్నారు. అంటే ఆమె అనుగ్రహం కోసం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కూడా ఎలా ఆవిడికి నమస్కారములు చేసి అనుగ్రహాన్ని పొందుతారు అన్న విషయం మనకి విశదమవుతూ ఉంటుంది. అంటే సమస్త శక్తుల యొక్క ఆలవాల మీది అంటే ఆ తల్లి. ఆవిడ అనుగ్రహమే ఏ శక్తికైనా కారణం. అందుకే ఆవిడ కాని తలుచుకుందా ఎటువంటి శక్తినైనా అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కసారి జీవితం ఆశ్చర్యంగా ఉంటుంది. తెలిసో తెలియకో త్రికరణ శుద్ధిగా ఆవిడ ముందు నిలబడినప్పుడు ఒక సంకల్పం కలిగిందనుకోండి, ఒక ఉత్తమమైన సంకల్పం కలిగింది. అమ్మా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. ఆవిడ అనుగ్రహం కలిగిందా పరమ ఆశ్చర్యకరంగా వాడి జీవితం అలా మారిపోతుంది. వాడి యందు ఆశ్చర్యకరంగా విభూతి ప్రసరణం జరుగుతుంది. మీరు దేవీ భాగవతాన్ని పరిశీలిస్తే ఆవిడ అనుగ్రహం వల్ల ఎనలేని శక్తిని పొందినటువంటి ఉపాఖ్యానాలు మీకు ఎన్ని కనపడతాయి. ఎన్నో, 1, 2 కాదు, అన్ని ఉపాఖ్యానాలు కనపడతాయి. సుదర్శనోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం. అందులో తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి ఒక బీజాక్షరాన్ని అంటూ ఉండడం అలవాటైపోయిందో రాజకుమారుడికి. అతను పరమ కష్టాల్లో ఉన్నాడు. అటువంటి వాడికి ఎనలేనటువంటి సంపద, ఐశ్వర్యం కలిగే కాశీరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆయన నిర్మాణం చేసినటువంటి దుర్గాదేవి ఆలయమే ఇప్పటికీ కాశీపట్టణంలో ఉంది. మనందరం కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు ఆ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దేవీ భాగవతంలో సుదర్శనోపాఖ్యానంలో ఆయన దేవీ తత్వాన్ని ఆవిష్కరిస్తూ చేసినటువంటి శ్లోకాలు మనందరం చదివాం. ఆయన కాశీపట్టణంలో దేవీ నవరాత్రులను ప్రారంభం చేశాడు. ఒకానొక నాడు ఆమె సుదర్శనుణ్ణి అనుగ్రహించింది. ఒకానొక నాడు యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి సామగానం చేస్తున్న పండితుడి యొక్క శాపం చేత పుట్టినటువంటి ఒక కుమారుడు జడుడై ఉండిపోతే తెలిసో తెలియకో అడవి పందిని చూసి ఐం అన్నాడు. ఆ బీజాక్షరం సారస్వత బీజాక్షరమైన కారణం చేత త్రికరణములు ఏకీకృతమై ఆ అక్షరాన్ని పలికినందుకు అమ్మవారి అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి కవనశక్తిని పొందేశాడు. కాళిదాస మహాకవి అమ్మవారి అనుగ్రహాన్ని అదే రీతిలో పొందాడు. అందుకే మీరు ఎక్కడ చూసినా తత్వాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే అందరి యొక్క కవిత్వంలో ఆ తల్లి యొక్క తత్వం ఒక్కలాగే ప్రతిపాదింపబడుతుంది. అందుకే ఆ చతుర్భుజ అయినటువంటి తల్లిగానే కాళిదాస మహాకవి కూడా దర్శనం చేశాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌణి పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అంటాడు. ఆయనకి కూడా పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే, ఆ చేతులలో ఆ పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణములు పట్టుకునే కాళిదాస మహాకవికి కూడా ఆవిడ దర్శనమిచ్చింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం చేత ఇది పొందలేడు అన్న మాట లోకంలో లేదు. ఏది పొంది ఎలా కదిపినా ఆవిడే, చిట్ట చివరికి కదలికలన్నీ ఆగిపోయేటట్టు చేసినా ఆవిడే. అది విచిత్రం. కర్మని ఉత్తమ కర్మగా మార్చగలిగినది ఆమెయే. కోట్ల మందిలో ఈయన జాతి వజ్రం అనిపించుకునేటట్టుగా కీర్తినివ్వగలిగినది ఆవిడే. అంత కీర్తినిచ్చి ఒకనాడు వైరాగ్యం పుట్టి
ఏమి కదలికలు, ఈ కదలికలు నాకొద్దని ఇక ఏ కదలికలు లేకుండా సమాధి స్థితి యందు ఉండిపోయి ఇక ఏ కర్మ చెయ్యడు. ఎప్పుడు అహంకారము మమకారము ఈ రెండూ దాటిపోతాడు. ఈ రెండూ దాటిపోయిన వాడు ఎవరుంటాడో, నేను నాది, ఈ రెండూ దాటిపోవాలి. ఈ రెండు అనుష్ఠాన బలం చేత మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో దాటిపోతాడు. ఇక దాటిపోయిన వాడికి రెండు అన్వయం అవ్వవు. విధి నిషేధము ఈ రెండు ఉండవు. విధి అంటే చెయ్యవలసినటువంటి క్రియ ఉండదు. ఆయన ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేశాడా, మధ్యాహ్నం సంధ్యావందనం చేశాడా, గూచి పోసే పంచ కట్టుకున్నాడా, ఇవేవి ఆయనకు ఉండవు. ఇది చెయ్యవలసినది ఆయనకి లేదు. నిషిద్ధము ఇది చెయ్యకూడనిది ఆయనకు అన్వయం లేదు. రెండూ కూడా అన్వయం లేకుండా ఎగిరిపోతాయి. ఎగిరిపోయి ఆయన ఏం చేస్తున్నా సరే పద్మపత్రం ఇవాంభస అంటారు గీతాచార్యుల వారు. తామరాకు మీద నీటి బొట్టు. ఆయన కర్మలు ఇక ఆయన్ని బాధించవు, ఆయనకు అంటావు. అప్పుడు ఆ స్థితిలో నిలబడిపోయినటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షాన్ని పొందేశాడు. ఇక కేవలము ఆత్మగా అనుభవాన్ని పొందుతూ నిలబడి ఉంటాడు. ఒకనాడు ఆ శరీరం కూడా పడిపోతుంది. కాలధర్మం చెందాలి కాబట్టి మర్త్యలోకం అంటారు. ఈ లోకంలో వచ్చినటువంటి శరీరం పడిపోవాలి. అందుకని అది ఒకనాడు పడిపోతుంది. పడిపోతే ఇక శరీర సంబంధం లేదు. విదేహ మోక్షాన్ని పొందాడు. ఇక దేహ సంపర్కం కూడా ఆయనకి లేదు. ఇక మళ్ళీ పుట్టాడు. విదేహ మోక్షం పొందాడు అంటారు. అంటే కదలికలనిచ్చి, కదలికలలో ఉత్తమమైనటువంటి కదలికలనిచ్చి మహాకీర్తివంతుడనేటటువంటి కీర్తి కట్టబెట్టి ఒకనాడు నాకు ఈ కదలికలు కూడా వద్దు అన్న భావన కల్పించి సమాధి స్థితిలోకి ప్రవేశపెట్టి అహంకార మమకారములు దాటించి విధి నిషేధములకు అతీతుణ్ణి చేసి ఆయనని జీవన్ముక్తుణ్ణి చేసి తదనంతరము విదేహమోక్షమిచ్చి పరమశివుడిగా మార్చి ఆయన యందు కలిపేస్తుంది. ఇక ఆయనకు జీవునకు అభేదమైపోయి అద్వైతానుభూతి యందు ఓలలాడి శివుడికి శివుడిగానే నిలబడిపోయేటటువంటి స్థితికి ఎత్తగలిగిన తల్లి ఎవరు అంటే ఆమెయే. ఎందుకంటే జీవితంలో కదలిక లేని స్థితి కదలికల వలననే ప్రారంభం కావాలి. అందుకే మీకు ఎప్పుడైనా సంకేతించినప్పుడు తాత్వికంగా సంకేతం చేస్తే కదలిక ఎక్కడ ఉన్నా అమ్మవారు, కదలిక లేకపోతే శివుడు అంటారు. కానీ మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండు ఒకదాన్ని విడిచి ఇంకొకటి మాత్రం ఉండవు. అది రహస్యం. శివ శివ పేరులో కూడా విడడానికి వీల్లేదు. పాలు తెలుపు, పువ్వు సౌరభము, చంద్రుడు వెన్నెల, వజ్రము కాంతి, సూర్యుడు ప్రకాశము, ఇవి ఎలా కలిసి ఉంటాయో శివ శివ అలా కలిసి ఉంటాయి. కదలిక లేనిదొకటి, కదులుతున్నదొకటి, రెండు కలిసి ఒక చోటే ఉంటాయి. అలా ఎలా ఉంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా అరణ్య మార్గంలో వెళ్ళిపోతూ ఒక తటాకం వంక చూశాను. ఏ కదలిక లేదు, ఒక్క తరంగం కూడా లేదు. అది చూస్తే ఏదో అద్దం పెట్టినట్టు ఉందంతే. లోపల ఉన్నటువంటి ఏదో నాచు కూడా కనపడుతోంది. ఇప్పుడు నేను అందులోకి ఓ చిన్న బెడ్డ తీసి విసిరాను. ఆ బెడ్డ నీళ్లలోకి వేస్తే వెంటనే తరంగములు వస్తాయా? ఎక్కడొచ్చాయి తరంగాలు? నీటిలోనే వచ్చాయి. నీటిని విడిచి తరంగం రాదు. ఆ కొలను అనగా నీటి సంఘాతం. కదలకుండా నీళ్లుంటే శివుడు, నీటిలోనే తరంగం వస్తే శివా అమ్మవారు. కదలిన తరంగం కదులుతూనే ఉండిపోతుందా? అలా కదిలి 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 ఒడ్డుదాకా అన్నా వెళ్ళాలి. ఒడ్డుదాకా కూడా వెళ్లకుండా నీటిలోనే ఒక్కొక్కసారి ఆ తరంగం ఐక్యం అయిపోయి ఆగిపోతుంది. కదలికలు అలా కదిపి ఆయన యందు కదిపి ఇక ఆయన యందే కదలికలు లేకుండా చేరిపోయేటట్టు చేస్తుంది. అందుకే శివ శివ ఎప్పుడు కలిసే ఉంటారు. ఇలా చేర్చగలిగినటువంటి తల్లి అది. అందుకే ఆవిడ పాదముల ముందు పడనివాడు ఎవరుంటాడు? నాకు ఇది కావాలి అననివాడు ఎవరుంటాడు? పోని బయట బాహ్యంలో కోరిక వదిలేయండి, వేళపట్టున ఆకలి అయ్యాలని ఉంటుందా? పోని ఆకలి సంగతి అలా ఉంచండి. రాత్రి పడుకున్న తర్వాత సమస్త భౌతములు నిద్రపోతుంటే ఒకటికి నిద్ర పట్టలేదనుకోండి, వాడు పడేది నరకం నిద్ర పట్టకపోతే. అలా ఇలా ఉండదు ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతే. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఆకలి రూపంలో ఉంది. ఆ తల్లి
అమ్మతనాన్ని ఇస్తుంది. అది గొప్పతనం. అందుకే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ కదలికలన్నీ ఆవిడే. మాతృత్వాన్ని తత్వంలో ఎలా చెప్తారంటే, ఒక మొగ్గ ఉందనుకోండి, పువ్వు ఎక్కడుంది? మొగ్గే పువ్వు. మొగ్గే పువ్వు, సౌరభం ఎక్కడుంది? సువాసన అందులోనే ఉంది. మొగ్గలో పువ్వు ఉంది, పువ్వులో సౌరభం ఉంది. అయినప్పుడు నేను మొగ్గ తుంచి విప్పి చూశాను అనుకోండి, ఏమొస్తుంది? పువ్వు రాదు, పసరిక వాసన వస్తుంది. నేను ఊరుకున్నాను అనుకోండి, ఆ మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వులో సౌరభం వస్తుంది. మొగ్గలో లేనటువంటి సౌరభం పువ్వులోకి ఎలా వచ్చింది? కన్యగా ఉన్నప్పుడు లేని మాతృత్వం ఆమె వివాహం అయిపోయిన తరువాత మాతృత్వం వచ్చినప్పుడు పువ్వుగా సౌరభంతో అలా ఉంటుంది. ఇది కొత్తగా ఒకరు తెచ్చిపెట్టేది కాదు. అమ్మవారు లోపల ఆ విభూతిని కల్పిస్తుంది. లేకపోతే లోకం ఎలా సృజింపబడుతుంది, ఎలా నిలబడుతుంది? ఎక్కడ ఏ కదలిక ఏ రూపంలో వచ్చినా ఆవిడే. అయినప్పుడు అసలు ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా నువ్వు ఏమని చేయగలవు? అందుకే మీరు ఏ సంప్రదాయంలో ఉన్నారో పక్కన పెట్టండి, ఎవరైనా సంధ్యావందనం చేయవలసిందే, గాయత్రీ మహామంత్రం పట్టుకోవలసింది. నేను ఏ సంప్రదాయం వాడిని కానివ్వండి, నేను శాక్తేయుణ్ణా, నేను శైవుణ్ణా, నేను వైష్ణవుణ్ణా, లేకపోతే నేను సౌరాన్ని పాటిస్తానా, గాణాపత్యమా, ఇవి వదిలిపెట్టండి. సంధ్యావందనం గాయత్రి చేయవలసిందే. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆబాల గోపాలము అంటే నా ఉద్దేశ్యంలో అధికార భేదంతో సంబంధం లేకుండా ఎవరైనా పట్టుకోవలసినటువంటి ఆరాధించవలసిన స్వరూపం ఎవరిది అంటే అమ్మవారిది. మీరు అందుకే చూడండి, మీరు ఎక్కడైనా ఆవిడ పేరుతోనే ఉంటాయి గ్రామదేవతలన్నీ కూడా. నీరెళ్ళమ్మ, ముత్యాలమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఏదో నూకాలమ్మ, ఈ పేర్లతో ఉంటుంది ఆవిడ. ఇన్ని పేర్లు ఏమిటి దాని అర్థం? అంటే ఎవరో ఒకడు కొత్తగా ఏం చేశాడంటే, 100 ఎకరాల పొలం ఉంది, రోజు ఎద్దుల బండిలో వచ్చి వ్యవసాయం చేసి వెళ్ళడం కష్టంగా ఉంది, ఆ పొలం దగ్గరే నేను ఓ పెద్ద డాబా కట్టుకుని అక్కడే ఉంటానన్నాడు. డాబా కాకపోతే ఓ పాకేసుకున్నాడు, వేసుకుని అందులో ఉండడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక్కడే ఊళ్ళో ఉంటున్నాను నేను, కొత్త ఊరు నాతో ప్రారంభం, నేను ఒక్కడనే ఉంటున్నానన్న భయం లేకుండా ఉండడానికి నేనే కాదు, మా అమ్మ నాకన్నా ముందుందని ఆ ఊరు పొలిమేర ఉంటుంది, ఆ పొలిమేరలో ఏం చేస్తాడంటే ఓ రాయి పెట్టి దానికి 3 కుంకం గీతలు పెట్టి బొట్టెడతాడు. అమ్ముంది పెద్దింటమ్మ, మా ఇంటికి పెద్ద ఆవిడ కాపు కాసుకుంటోందంటాడు. పెద్దింటమ్మ అక్కడ ఉంది, తను ఉంటాడు. మెల్లిగా ఇంకో 4 గడపలు, 100 గడపలు, 150 గడపలు వస్తాయి. ఎవరింట్లో ఏం జరిగినా ముందు ఎవరికి నమస్కారం పెడతారంటే పెద్దింటమ్మ. మీరు ఇప్పటికీ మల్లవరం వెడుతుంటే కుడి చేతి పక్కన చిన్న గుడి కనపడుతుంది, పెద్దింటమ్మవారు అని గుడి. అంటే మొట్టమొదట ఊరు మొదలైనప్పుడు ఆవిడ ప్రారంభం. తలుపులమ్మ ఇంతకుముందు లేదు, ఇప్పుడు రావాలి, తలుపు తీస్తే కదా వచ్చేది. నా ఇంటికి ఏదో 4 పంచెల చాపులు రావాలి, నేను కట్టుకోవడానికి బట్టలు లేవు అనుకోండి, నాకు లేకపోవడం ఏం లేదు సుమండి, అవి లోపలికి రావాలి. పంచెల చాపులు ఎలా వస్తాయి? తలుపు తీస్తేను లోపలికి రావడం. తలుపులమ్మ అంటే తలుపులు తీసి నీకు కావలసినవన్నీ లోపలికి చేరుస్తుంది. మరిడమ్మ ఒక్కసారి అడిగితే చాలు, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇస్తూ ఉంటుంది. అమ్మ ఆరోగ్యం కావాలని అడిగావు, నువ్వు అడిగింది ఒక్కసారి, ఆవిడ గుర్తుపెట్టుకుని నీకు ఇస్తుంటుంది, కాబట్టి మరిడమ్మ. నూకాలమ్మ, నువ్వు ఆ ఊళ్ళో ఉన్నందుకు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది నూకాలమ్మ. అందుకే ఏడాదికోసారి నైవేద్యాలని పెడతారు. ఎవరికి పెడతారు? అమ్మవారికి పెడతారు. పోలేరమ్మ, ఏమీ తెలియని వాడికి పోలేరమ్మ, కాస్త సంప్రదాయ నిష్ట ఉన్నవాడికి గాయత్రి. ఆ తల్లే వేదమాత. మీరు ఎంత పైకి వెళ్ళండి ఆవిడే, ఎంత కిందకి రండి ఆవిడే. ఆవిడ్ని దాటి ఇంకొకటి మాత్రం ఉండదు ఆరాధనకి. అందరూ ఆరాధించడానికి యోగ్యమైనది, ఆరాధించడానికి వీలు లేదని పక్కకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేనిది ఎవరంటే అమ్మవారే. కాబట్టి సామాన్యుడి దగ్గర నుంచి ఆ పై పెద్దవాడి వరకు ఆవిడ ముందు పడవలసిందే, ఆవిడ సింహాసనం ముందు. కాబట్టి వీరగర్వహర నూపురాం వివిధ కారణే శవర పీఠికాం మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం
మారవైరి సహచారిణి. శంకర భగవత్పాదుల గొప్పతనం ఎక్కడుందంటే అది నవరత్నమాల కదూ. నవరత్నమాల అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? 9 శ్లోకాలు నువ్వు చదివేయడానికి వీల్లేదు. నేను 9 చదివేస్తానండి అన్నారనుకోండి, మీరు ఇంకా బాగా ఊంచుకోలేదు అని గుర్తు. ఎందుకని అంటే రత్నము అన్న మాట వాడారనుకోండి, నవరత్నమాల అని ఎందుకంటారంటే రత్నము అంటే మనసు రంజిల్లునట్టు చెయ్యునది అని అర్థం. రత్నం ఏం చేస్తుంది? నేను ఇలా ఇలా చూస్తున్నాను అనుకోండి, ఏదో రత్నాలతో చేసినటువంటి ఒక తలుపు కనపడింది అనుకోండి, నా దృష్టి అక్కడ ఆగిపోతుంది. అబ్బా ఎంత బాగున్నాయో రత్నాలంటారు, దగ్గరికి ఎడతాను, ముట్టుకుంటాను. మిగిలిన వాటి వైపుకి వెళ్లకుండా వాటి దగ్గర మనసుని ఆపి అది సంతోషించేట్టు చేస్తుంది. అంటే శంకరాచార్యుల వారి యొక్క హెచ్చరిక ఏమిటి? నువ్వు 9 చదివేస్తే నీ మనసు రంజిల్లట్లేదు. అది నువ్వు చదువుతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోవాలి. ఎక్కడ ఆగిపోవాలి? ఏమో అది చదువుతున్నప్పుడు ఏది ఎక్కడ చదువుతున్నప్పుడైనా సరే నీ మనసు పరమానందాన్ని పొందొచ్చు. ఆ ఒక మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో అమల బాల చంద్రకృత శేఖరీం అన్నాను అనుకోండి, అక్కడ నా మనసు రంజిల్లింది అనుకోండి. ఆ చంద్రరేఖ, అమ్మవారు, కిరీటం, ఆ చిన్న కాంతి, ఆ తదినాటి చంద్రలేఖలోంచి వస్తున్న కాంతిలో కనపడుతున్న అమ్మవారు, నా మనసు అక్కడ రంజిల్లింది. మనసు అక్కడ రంజిల్లితే తర్వాత మాట వస్తుందా? ఆగుతుంది. మనసి భావయామి పరదేవతాం. అలా నువ్వు ఆగితే అప్పుడు నువ్వు చదివేశావు 9 శ్లోకాలు అని గుర్తు. కాదు 9 చదివేస్తానండి అంటే చాలా మంచిదే, పటుత్వాన్ని పొందావు, 9 బాగా నేర్చుకున్నావని గుర్తు. అందులో ఏమి దోషం లేదు, ఏం తప్పు పట్టడానికి ఏం లేదు. అందులో 9 రత్నాలు నీ చేతిలో ఉన్నాయి, కానీ దాంతోపాటు రంజిల్లడం రావాలి. అందుకు వ్యాఖ్యానం. లేకపోతే ఎందుకండి? అది చదివేసుకుంటే సరిపోదేమిటి? ఎందుకు నీ చెప్పడం ఎందుకు? అక్కర్లేదు, చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. మనసు రంజిల్లాలంటే దాని యందు నిలబడాలి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దీని వెనక ఒక పెద్ద సిద్ధాంతం ఉంది. ఎందుకు ఇచ్చారో తెలుసా శంకర భగవత్పాదులు? ఇది అమ్మవారికి చేసేటటువంటి పూజలలో పరమోత్కృష్టమైనటువంటి పూజగా ఆవిడ యొక్క అనుగ్రహం ఉత్తర క్షణం లభించేది ఎప్పుడంటే మీరు మనసారా భావన చేస్తే ఉత్తర క్షణం ఆవిడ అనుగ్రహం వచ్చేస్తుంది. అంతకన్నా పెద్ద పూజ లేదు ఆవిడికి. భావన చేత ఆమె తృప్తి పొందుతుంది. భావన చేత తృప్తి పొందాలంటే ఒక విషయం గురించి మీరు బాగా వింటున్నా నిలబడచ్చు, విన్నది స్మరిస్తూ నిలబడచ్చు, అది చదువుతున్నప్పుడు శబ్దానికి నిలబడచ్చు, దాని అర్థం జ్ఞాపకానికి వచ్చి నిలబడచ్చు. రేపు మీరు చదువుకుంటున్నారనుకోండి, వివిధ కారణే శవర పీఠికాం అనేటప్పటికీ మీకు అకస్మాత్తుగా మళ్ళీ నా కంఠం వినపడి, నిన్నను ఆయన ఇలా అన్నారు, తలుపులమ్మన్నారు, పోలేలమ్మన్నారు, పెద్దింటమ్మన్నారు, పేరంటాలమ్మన్నారు, ఇన్ని విషయాలు చెప్పారు. శ్లోకాలు చదివించానా ఇవాళ? ఏదో ఒక రోజున ఎవరినో పిలిచి ఏదో శ్లోకంలో ఏదో ఒక మాట మీద వ్యాఖ్యానం చేయమంటాను. చదివిన వాళ్ళు అదొక్కటే కాదు, వ్యాఖ్యానం కూడా చెప్పవలసి ఉంటుంది తర్వాత. కాబట్టి మనసు రంజిల్లితే రత్నమైంది. కాబట్టి నవరత్నమాల. అందుకని ఆ భావన చేత నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడ అమ్మవారి అనుగ్రహం పొందాడు. ఒక్కొక్కడు తిరిగి చదవకపోవచ్చు, కానీ వింటున్నప్పుడు ఆయన మనసు ఏదో ఒక విషయం దగ్గర పరమానందాన్ని పొందేసింది. ఆనందాన్ని పొందేసింది అనడానికి గుర్తేమిటో నేను చెప్పనా? నేను చెప్పానని కాదు సుమండి, అది నా గొప్పని నేను చెప్పట్లేదు. అది మీ అదృష్టం, మీ ఆర్ద్రతని బట్టి ఉంటుంది. మీరు వెళ్ళి రాత్రి నిద్రపోతూ ఉండగా మీకు నిద్రలో నేను చెప్తున్నది వినపడుతూ ఉంటుంది. అది ఏదో ఒక విషయం మీద వినపడుతుంది, ఒక ప్రత్యేకమైన విషయం మీద. నేను ఇందులో చెప్పిన వాటిలో ఒక విషయం మీద నేను చెప్పిన దాన్ని యథాతథంగా మళ్ళీ చెప్పిస్తుంది మనసు. అక్కడ నేనేం ఉండను నిజానికి, అది మీ పడక గది. కానీ మీకు నా వాణి వినపడుతూ ఉంటుంది, మీరు వింటూ ఉంటారు. అంటే దానికి అది అమ్మవారు మీకు అందిస్తున్న ఆలంబనం. నీ మనసు నిలబడింది సుమా, బాగా రంజిల్లిందని గుర్తు ఏంటంటే స్వప్నావస్థ యందు మళ్ళీ వినపడేటట్టు చేస్తుంది. ఇదే సభలో కొందరికి అనుభవం ఉండవచ్చు, ఆశ్చర్యం లేదు. కాబట్టి అది రంజిల్లింది అనడానికి గుర్తు. అది అప్పుడు రత్నం అయింది. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి
శంకర భగవత్పాదులు మారవైరి సహచారిణి అంటారు. ఎందుకని? ఆయన్ని శివుని ఇల్లాలు అంటే అయిపోయింది. అలా అనేస్తే అది రత్నం ఎలా అవుతుంది? మనసు ఎలా రంజిల్ల చేస్తుంది? అందుకని ఆయన గూఢమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. మారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విరహము కలిగినటువంటి వారికి, విరహబాధను అనుభవిస్తున్న వారిని ఆ బాధ చేతనే చంపేయగలిగిన వాడు. ఆయనకి ఇంకా వేరే ఆయుధం ఉండదు చంపేయడానికి. ఏదో ప్రేయసీ ప్రియులు ఉన్నారనుకోండి, ప్రేయసీ ప్రియులు అన్న మాట ఎందుకు పోనీ దంపతులు అనండి. దంపతుల్లో విరహాన్ని అనుభవిస్తున్నారనుకోండి, ఆ విరహాన్ని అనుభవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎవరి పట్ల విరహము అంటే భార్యకి భర్త పట్ల, భర్తకి భార్య పట్ల, అది పవిత్రంగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడుతున్నాను. వారు త్వరగా కనపడకపోతే యువతల వారి శరీరం కూడా పడిపోతుంది ఒక్కసారి. మారుడు అన్న మాట అందుకొచ్చింది. విరహము కలిగినటువంటి వారు దాన్ని తట్టుకోలేనట్టుగా చేసి మృత్యుపాలు కూడా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, అంటే ప్రేమ చేత చంపేస్తాడు. చమత్కారం కదా. ఆయన చచ్చిపోయాడు. ఎవరి చేతిలో? శివుడి చేతిలో. ఇది శంకర భగవత్పాదుల యొక్క గాంభీర్యం. అలా చంపగలిగిన వాడు. అందుకే అరటి తోటలో కూర్చోపెడతారు. వేదంలో కొన్ని చెట్ల గురించి కొన్ని విశేషాలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ విషయాలు అవన్నీ ఎందుకు కానండి. విరహము కలిగితే ఆ విరహము బాగా అతిశయిస్తే ఆ బాధ తట్టుకోలేక, అది మనోసంబంధమైన బాధ, శరీర సంబంధమైన బాధ కాదు, కానీ ఆ మనోసంబంధమైన బాధ ఎక్కువైపోతే జ్వరం వచ్చేసి చచ్చిపోతారు. విరహము చేత చంపేస్తాడు ఆయన. అలా చంపేసేవాడు ఎవరో ఆయన్ని మారుడని పిలుస్తారు. ఆయన మన్మధుడు. అలా చంపగలిగిన మన్మధుడిని చంపేశాడు. ఎవరు? పరమశివుడు. అంటే ఆయనకి విరహము చేత బాధ లేదు. అంటే ఆయనకి అసలు ప్రియురాలు, నా భార్య, అలాంటి పిచ్చి వెర్రి, అది లేకపోతే నేను ఉండలేను, అస్తమానం గుర్తొస్తోంది, ఇలాంటి వాటికి పరమ అతీతుడు. ఎందుకని? దాక్షాయణిగా శరీరం వదిలింది, హైమవతిగా పుట్టింది. హైమవతిగా పుట్టినటువంటి తల్లి పరిచర్య చేస్తోంది, ఆయన తపస్సు చేస్తుంటే. ఆయనకి తెలీదా? ఆవిడికి తెలీదా? ఆమెను భార్యగా స్వీకరించాలంతే. కానీ మన్మధుడు బాణం వేస్తే ఆయన ఏం చేశాడు? మూడవ కన్ను తెరిచి కాల్చవతల పారేశాడు. లోకంలో కామము చేత బాధపడుతున్నటువంటి పురుషుడి యొక్క కామాన్ని ధర్మంతో ముడివేయడానికి ధర్మపత్నిగా, క్షేత్రంగా ఆయనకి భార్యగా వెళ్ళడం లోకంలో సహజంగా ఉండేటటువంటి విశేషం. పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? సంకల్పం ఏమని చెప్తాం? ధర్మ ప్రజాపత్యర్థం, నాకు ధార్మికమైన సంతానము కొరకు ఈ వివాహమును చేసుకొనుచున్నాను. వివాహము యొక్క పరమ ప్రయోజనమేది? సంతానమును పొందుట. ఎలా? ధార్మికంగా. అధార్మికంగా కాదు. ధార్మికంగా అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. అంటే పురుషుని కామము ఆమె ఎందే ఉండాలి, ఆమె కామము పురుషుని ఎందే ఉండాలి. భార్య కామము భర్త ఎందు, భర్త కామము భార్య ఎందు. అది మాత్రం దాటడానికి వీల్లేదు. చిలియలి కట్ట. అది వాళ్ళిద్దరి మధ్య. మిగిలిన వాళ్ళు కామాక్షి స్వరూపాలు అంతే. మిగిలిన వాళ్ళందరూ మాతృవత్ పరదారేషు, అమ్మవారి స్వరూపాలు. ఒక్క తన భార్య వరకే, ఆమెకు తన భర్త వరకే, అంతే. అప్పుడు ధర్మంతో ముడిపడిపోయింది కామం అంటారు. అది కామం అంటూ ఒకటి ఉంటే అసలు ధర్మంతో ముడేస్తారు వివాహం చేసి. అసలు కామమే లేని వాడికి పెళ్ళెందుకు? ఆయన అసలు కాముణ్ణి కాల్చవతల పారేశాడు. ఇంకా ఆయన్ని పెళ్లి చేసుకుందామని ఎవరు అనుకుంటారు లోకంలో? కానీ ఆమె అటువంటి వాణ్ణి తపస్సు చేసి మరీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని ఆయనని తండ్రించేసింది. అదేంటి? కాముణ్ణి కాల్చిన వాణ్ణి తండ్రిని ఎలా చేసింది? మనందరమే సాక్ష్యం. మనందరం బిడ్డలుగా ఉన్నావా లేదా? ఆయన తండ్రి అయ్యాడా లేదా? ఆమె తల్లిగా నిలబడిందా లేదా? జగన్మాత అని పిలుస్తున్నావా లేదా? ఆమె మన తల్లి. తండ్రి పరమేశ్వరుడు. ఆగర్ధావివ సంపృక్తం ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరో. మహాకామేశ్వరుడు ఆయన, మహాకామేశ్వరి ఆవిడ. వాళ్ళిద్దరూ లోకమునకు దంపతులు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. మారుణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి తపస్సు చేత వశం చేసుకుని తాళి కట్టించుకుని పక్కన కూర్చోపెట్టుకుని ఇంతమంది బిడ్డలకు తల్లిగా నిలబడింది.
నిలబడడం కాదు, వీళ్ళందరినీ ఆయనలోకి కలుపుతాం. ఏమి నా తల్లి వైభవం! ఇప్పుడు కేవలం శివుడి ఇల్లాలనా ఆవిడ గొప్పతనమా? ఆవిడ అలా ఆయన్ని కూర్చోపెట్టి మనని కనకపోతే వచ్చిన నష్టం ఏమిటండి అని మీరు అడుగుతారేమో. ఆవిడ తల్లి అయింది, ఆవిడ కోరిక తల్లి అవ్వాలని, తల్లి అయింది, ఆవిడికి సంతోషం. మనం బిడ్డలమయ్యాం, మన కర్మ కాలిపోలా? అలా లేకపోతే అసలు మనం పుట్టలేదనుకోండి, ఈ గొడవ ఏం లేదుగా. ఇవన్నీ చదువుకోవడం, నవరత్నమాలిక, ధర్మము, నేను భయపెడుతూ ఉండడం, మీరు భయపెడుతూ ఉండడం, మీకు అన్నీ తెలుసు అనుకోండి, మీరేం భయపడరు. మీరు చక్కగా పుణ్యాత్ములు, ధర్మమునందు శ్రద్ధ కలిగిన వారు. నేనేం ఉత్తినే అంటలేదండో ఈ మాట, నేనేదో వెటకారానికి అంటున్నాను అనుకుంటున్నారేమో. మీరు ఇవాళ ఈ సభలో కూర్చున్నారంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి కూర్చున్నారు. అమ్మవారి అనుగ్రహం లేకుండా ఆవిడ గురించి వినలేరు. నేను కాదు, ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అన్నారు శంకర్లు. ఆవిడ అనుగ్రహంతో వచ్చి మీరు కూర్చుంటే మీరు పుణ్యాత్ములన్న మాట నేనంటే తప్పేమిటి? అదేదో వెటకారానికి అంటున్నాడని మీరు అనుకోకండి. నేను త్రికరణ శుద్ధిగా మాట వాడుతున్నాను. నేను నా జీవితంలో పొంగిపోయేది దేనికంటే నా తల్లి నా చేత పలికిస్తోంది చాలు నా జన్మకని. కాబట్టి అటువంటి అనుగ్రహం ఆవిడ మనకి ఇచ్చింది. కానీ ఈ పుట్టుక లేకపోతే భగవంతుడితోనే ఉంటాంగా. ఆవిడ తల్లి అయింది, మనం పుట్టాం, కానీ కొట్టుకుంటున్నాంగా సముద్రంలో, సంసారంలో అంటారేమో. పుట్టకపోతే, శరీరం లేకపోతే గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఎలా పోతాయి? పాపపుణ్యాలు పోవాలంటే శరీరం ఉండాలి, ఇది ఉపకరణం. శరీరం ఉందనుకోండి, గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఎవరో బాధపడేటట్టు మాట్లాడాను, ఇప్పుడు నేను ఎవరో అన్న మాటకి బాధపడాలి, ఇప్పుడు నేను చేసిన పాపం పోయి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, గత జన్మలో పుణ్యం చేశాను, సుఖపడాలి. మళ్ళీ ఈ శరీరంతో పాపం చేయకుండా పుణ్యం చేసుకోవాలి. ఈ మనసుతో మంచి విషయాలు ఆలోచించాలి, శరీరంతో మంచి పనులు చెయ్యాలి. దీనికి ఒక ఉపకరణం కావాలా? ఉపకరణం కావాలంటే శరీరం కావాలా? శరీరం కావాలంటే పుట్టాలంటే తల్లి తండ్రి ఉండాలా? లౌకికంగా తల్లి తండ్రి ఉండాలంటే అసలు ఆ తల్లి తండ్రి పుట్టడానికి ఆది దంపతులు ఉండాలా? దంపతులుగా ఉండాలంటే శివుడు ఉండాలా? శివుడు ఉండాలంటే తెచ్చి ఆవిడ తాళి కట్టించుకోవాలా? కట్టించుకోవాలంటే ఆయన కాముణ్ణి కాల్చి కూర్చుంటే తపస్సు చేసి ఆయన చేత మంగళసూత్రం కట్టించుకొని పక్కన కూర్చొని మనందరినీ కని మనం మోక్షం పొందడానికి శరీరాలు ఇచ్చి కాపాడుతోంది. అమ్మా నీకు నమస్కారం. అది శంకర భగవత్పాదుల యొక్క ఉద్దేశం తప్ప కేవలం శివుని ఇల్లాలన్నం ఆయన ఉద్దేశ్యం కాదు. ఎంతటి మహోపకారం చేశావమ్మా, ఈ శరీరం ఇచ్చావు, దీనితో నిలబడగలిగినటువంటి శక్తినిచ్చావు, శాస్త్రం ఇచ్చావు, గురువుగారిని ఇచ్చావు. దీని వలన గురువుగారి పాదాలు సేవించగలుగుతున్నాను, గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకుంటున్నాను, ఈ శరీరం యొక్క విలువేమిటో తెలుసుకుంటున్నాను, నిన్ను ఎలా ధ్యానం చేయాలో తెలుసుకుంటున్నాను, నీ గౌరవం ఏమిటో, నువ్వు ఎంత ఉపకారం చేశావో తెలుసుకుంటున్నాను. నా పాపపుణ్యాలు పోతున్నాయి, క్రమక్రమంగా నా కదలికలు తగ్గిపోయి నేను మళ్ళీ శివుడిలో కలిసిపోయేలా చెయ్యగలిగిన తల్లివి నువ్వే అని తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి కిందకు వచ్చేసానో అక్కడికే పైకి ఎక్కేట్టు చేయవలసింది నువ్వే. ఇందాక చెప్పే కదా, ఏ స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరిగిందో ఆ స్విచ్ నొక్కితేనే ఫ్యాన్ ఆగిపోవాలి. ఎక్కడి నుంచి నేను కదులుతూ వచ్చానో అక్కడికి మళ్ళీ ఎక్కి కదలికలు లేకుండా ఉండిపోవాలంటే అది ఆ స్విచ్చే పనిచేయాలి. ఆ అమ్మవారే మళ్ళీ కలపాలి. కదిపి తెచ్చినా ఆవిడే. ఒకటండి, బయటికి ఏది తోసేసిందో లోపలికి అదే తోసేయాలి మళ్ళీ కాదు. నేను ఏదో మా ఇంట్లో ఉన్న ఒక వస్తువుని పట్టుకుని బయట పడేశాను అనుకోండి, లోపల నుంచి మా ఆవిడ చూసి అయ్యో 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 అదేమిటండి అది పడేశారు, అది పనికిరాని వస్తువు కాదండి, నేనే దాచాను దాన్ని అందనుకోండి. ఇప్పుడు లోపలికి ఎవరు తేవాలి? నేను బయట పడేశాను, నేనే తెస్తే బాగుండదు, నువ్వు తెచ్చుకుంటానా? నేనే వెళ్ళి మళ్ళీ తెచ్చి ఇంట్లో పెడతాను. బయటికి ఏది తోసిందో అదే లోపలికి తేవాలి. శివుడిలోంచి బయటికి ఏ శక్తి తోసిందో ఆ శక్తే శివుడిలోకి తొయ్యాలి. అది అమ్మవారి యొక్క కదలికల ఆవిడ అనుగ్రహం. అటువంటి తల్లి. అందుకని అమ్మా నీ అనుగ్రహం కావాలి మా అందరికీ. నీ అనుగ్రహం మాకు ప్రసరించిందనడానికి గుర్తు 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మలోకి వచ్చాం. మనుష్య జన్మలో కోట్ల మంది ఏదో సంపాదించుకోవడం, తినడం, భోగభాగ్యాలు, ఇంద్రియాలు, సుఖాలు తిరుగుతున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ మాకు శాస్త్రం మీద గౌరవం ఇచ్చావు, గురువుగారి మీద గౌరవం ఇచ్చావు, ఇది వినాలనే కుతూహలం ఇచ్చావు, తెలుసుకోవాలన్న కుతూహలం ఇచ్చావు, నీకు నమస్కరించాలన్న కుతూహలం ఇచ్చావు. ఏదో చెయ్యాలి మనం జీవితంలో, ఏదో తినేసి భోగాలు అనుభవించడం ఒక్కటే కాదు, ఏదో ఉంది సాధనలో అని మాకు ఒక ఆర్తి కల్పించావు. నీకు నమస్కారం. ఇది
మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం. అటువంటి తల్లికి నమస్కరించుచున్నాను. తరువాతి శ్లోకంలో 4వ శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, భూరిభారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం అంటారు. అబ్బో, శంకర భగవత్పాదులు ఏ మాట అన్నా ఎంత గాంభీర్యం ఉంటుందో. అసలు నిజానికి ఇందులో ఆయన ఒకటి అయిన ఇద్దరికి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? భూరిభారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః అంటున్నారు. అదేమిటండి అలా ఉందా అక్కడ అంటారేమో. ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే, భూరి అంటే చాలా పెద్దదైన, ఆ బరువు ఎంత అన్నది చెప్పలేము. ఇంకా అంత బరువైనటువంటి భూరిభారము, ఆ బరువుని ధర మోస్తున్నటువంటి కుండలీంద్ర అంటే పడగలగలిగినటువంటి పాము, ఇంద్ర అందులో చాలా గొప్పదైనటువంటి పాము యొక్క పడగల మీద ఉన్న మణులు ఈ భూమి అనబడేటటువంటి పీఠానికి చుట్టూ ప్రకాశిస్తుంటే ఆ పీఠము మీద పాదములు పెట్టుకుని కూర్చుని ఉన్నదానా. భూరిభారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం. గుండ్రంగా ఉంటుంది కదా పాదపీఠం. ఇప్పుడు అమ్మవారికి పాదపీఠం ఏదిట? ఈ భూమి, భూవలయ. ఈ భూమి ఆవిడికి పాదపీఠం. ఈ భూమి చుట్టూ రత్నాలు ఉన్నాయిట. ఈ రత్నములు ప్రకాశిస్తున్నాయిట. ఎక్కడివిట రత్నాలు? ఆయన పేరు వాడలేదు. భూరిభారవహ కుండలీంద్రమణి, ఆ భూరిభారాన్ని వహిస్తున్నటువంటి కుండలీంద్రమణి అంటే పాము యొక్క పడగల మీద ఉన్న రత్నముల కాంతులు. ఏ పాము మోస్తుంది? ఆదిశేషుడు. సహస్రఫణ్ 1000 పడగలతో మోస్తుంటాడు కదా. అసలు నిజానికి శేషుడి పేరు అదే, విష్ణువు పేరు అదే. పురుష సూక్తంలో మొదట ఏమిటంటాం? సహస్రశీర్షా పురుష, 1000 పడగలు ఉన్నవాడు అంటావా? శౌరి అంటే ఎవరు? సౌందర్యలహరి తనీయాం సుం పాం సుం అన్న శ్లోకంలో శౌరి అన్నమాటే వాడారు శంకరాచార్యులు వారు. శౌరి అంటే శూరుని యొక్క పౌత్రుడు అని. యదువంశంలో శూరుని యొక్క కొడుకు వసుదేవుడు, వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు. అంతేనా? బలరాముడు కూడా కదా. బలరాముడు కూడా వసుదేవుడు కొడుకేగా. బలరాముడి భార్య రోహిణి ఎందే కదా ప్రవేశపెట్టారు ఆయన తేజస్సుని. గర్భ సంకర్షణం అయింది. ఆ కారాగారంలో ఉన్న దేవకీదేవిలో ఉన్నటువంటి వసుదేవుని యొక్క తేజస్సుని యోగమాయ తీసేసి పట్టుకెళ్ళి వసుదేవుని యొక్క ఇంకొక భార్య రోహిణి నందవ్రజంలో ఉంటే ఆమె కడుపులో ప్రవేశపెట్టింది. అందుకని గర్భ సంకర్షణం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షణుడు. అప్పుడు వసుదేవుని కుమారుడు బలరాముడు కూడా అయితే శూరుని యొక్క పౌత్రుడే అవుతాడు కాబట్టి బలరాముడు కూడా శౌర్యనా? నిజానికి కృష్ణుడు శౌర్య, బలరాముడి శౌర్య. ముందు శౌరి బలరాముడే, ముందు పుట్టాడు కాబట్టి. బలము మిగుల కలగ బలభద్రుడనిలోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి శౌరి అన్నది కృష్ణుడికి ఒక్కడికే కాదు, శౌరి బలరాముడికి కూడా. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు అవతారం. అప్పుడు ఆదిశేషుడు ఎవరు? శౌరి. అయినప్పుడు శౌరి ఆదిశేషుడు కూడా అయితే విష్ణువుకు ఉన్నటువంటి నామం ఏది ఉంటుందో అది ఆయనకు అన్వయం అయిపోతుంది. అందుకే 1000 పడగలు అన్న మాట ఆదిశేషుడికి అన్వయం అయితే విష్ణువుకి అన్వయం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీమన్నారాయణుడు. 1000 పడగలున్నవాడు ఆదిశేషుడు. ఇప్పుడు ఆయన 1000 పడగలతో భూరిభారవహ కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం, 1000 పడగలతో భూమిని మోస్తున్నాడు. ఆయన 1000 పడగల మీద ఇలా చుట్టూ మణులున్నాయి. ఆ మణులన్నీ కూడా భూమిని అంతటినీ మోస్తున్నాడు కాబట్టి ఈ భూమికి ఇలా గుండ్రంగా పాదపీఠం పడితే దాని చుట్టూ మణులు తాపడం చేశారనుకోండి, ఇప్పుడు అదొక మణిపీఠం అవుతుంది భూమి కాదు. గుండ్రంగా ఉంటుంది, కింద పడగలు ఉన్నాయి. ఆ పడగల మీద ఉన్న మణులు చుట్టూ గుండ్రంగా ఉన్నట్టు కాంతులు ఈనుతూ ఉంటాయి. అప్పుడు ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత విస్తరింపబడి ఉన్నటువంటి ఈ భూమి గుండ్రంగా పాదపీఠంలా ఉంటే దాని మీద అమ్మవారు పాదం పెట్టుకుని కూర్చునుంది. ఎక్కడుంది ఆధారం అలా కూర్చునుందని? అలా ఎక్కడైనా చెప్పారా?
ఆవిడ భూమిని పాదపీఠం చేసుకుని కూర్చునుంది అని ఎక్కడైనా ఉందా? లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడి వల్ల సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నకరనాయిక అనుందా లేదా? సుమేరు శృంగ మధ్యస్థ అంటే మేరు పర్వతము దేవతలకు అనుకూలంగా ఉంటుంది, రాక్షసులకు విరోధంగా ఉంటుంది. అందుకే దేవతల యొక్క పట్టణాలన్నీ మేరు పర్వతం మీద ఉంటాయి. మనం ఎప్పుడైనా గ్రహాల్ని పిలిస్తే ఏవి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాయో ఆ గ్రహానికి మనం దర్శనం చేస్తే ప్రదక్షిణంగా పెడతాం. అది అప్రదక్షిణంగా వచ్చేటటువంటి గ్రహం అయితే దాన్ని దర్శనం చేయడానికి అప్రదక్షిణంగా పెడితేనే ఎక్కువ ఫలితం. అలాగే ఉండాలి గుడి కూడా. అందుకే మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేస్తే రాహుకేతువుల్ని పిలుస్తారు. అప్పుడు పిలిచినప్పుడు ఇది మేరు పర్వతానికి అప్రదక్షిణంగా వస్తోంది అని పిలుస్తారు. అందుకే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎందుకు వచ్చాయో తెలుసా? శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అప్రదక్షిణంగా పెడతారు, ప్రదక్షిణంగా వెళ్ళరు. రాహుకేతు పూజ ఉందని గుర్తు ఏంటంటే అప్రదక్షిణ క్షేత్రం, అందుకే అక్కడ బాగా ఫలిస్తాయి. అవి అప్రదక్షిణంగా వస్తాయి మేరు పర్వతానికి. ఆ మేరు పర్వతం మీద ఉంటాయి దేవతల యొక్క పట్టణాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అందులో ఆ మేరు పర్వతానికి మధ్యలో ఉన్నటువంటి శిఖరం మీద అది భూమికి అంతటికీ కూడా పైకి ఎత్తుగా ఆకాశాన్ని ఉరుసుకుంటూ ఉంటుంది. అటువంటి మధ్య శిఖరం పైన అమ్మవారి యొక్క పట్టణం ఉంటుంది. అందులో అమ్మవారు కూర్చుని కిందకి పాదం పెట్టుకుంటుంది. అప్పుడు భూమి ఏమవుతుంది? ఆవిడికి పాదపీఠం అయిందా లేదా? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక అయినప్పుడు భూమి పీఠం అయిందా లేదా ఆవిడికి? కాబట్టి భూమి పీఠం. ఎటువంటి పీఠం? ఆదిశేషుని యొక్క పడగల యొక్క మణుల చేత ప్రకాశిస్తున్నటువంటి పాదపీఠం ఆవిడికి భూమి. అంటే ఇప్పుడు విరాట్ రూపాన్ని చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇందులో స్థూలంగా సింహాసనంలో కూర్చున్న అమ్మవారిగా చెప్పట్లేదు. అందుకే వహ్నిమండల శరీరిడి గగనశేఖరించ పరమాత్మికాం ఈ నామాలు పడుతున్నాయి అక్కడికి వెళ్ళేటప్పటికి. పెద్ద 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 ఉపమానాలు, ఆకాశమంత కిరీటం, అగ్నిహోత్రం శరీరం, అంతంత పెద్ద పెద్ద వాటితో కలుపుతున్నారు. ఎందుకని ఇప్పుడు విరాట్ రూపంగా చెప్తున్నారు ఆవిడ్ని. భూమి అంతా కలిపి ఆవిడికి పాదపీఠం అయింది. అలా కూర్చుంది తల్లి. ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని మోస్తున్నాడు. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని ఆయన మోస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణములు ఆయన శిరస్సు మీద పడుతుంటాయి కాదు. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి, ఇలా ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠముగా ఉండి అమ్మవారి యొక్క పాదములకు అంటినటువంటి ధూళిని తల మీద వేసుకుంటాడు అని ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా? మీరు ఒక్క విషయం గమనించాలి. మూక పంచశతిలో మూకశంకరులు పాదారవింద శతకంలో ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, మహాభాష్య వ్యాఖ్యా పటుచయన మారూపయతివా అన్నారు. అమ్మవారి యొక్క వైభవం చెప్తూ మహాభాష్య వ్యాఖ్యా పటుచయన మారూపయతివా, మహాభాష్య వ్యాఖ్య చేసినటువంటి వాని యొక్క మంచం మీద కూర్చోపెట్టగలదు, ఎక్కించగలదు. లోకంలో అనేక గ్రంథాలకు భాష్యం చేస్తారు, కానీ తనంత తానుగా మహాభాష్యము అన్న పేరు దేనికి ఉందంటే, పాణిని వ్యాకరణం చేశాడు. అష్టాధ్యాయి అంటారు. 8 అధ్యాయాలతో ఉన్నటువంటి అష్టాధ్యాయికి, ఆ పాణిని వ్యాకరణానికి పతంజలి మహాభాష్యం చేశాడు. పతంజలి చేసిన భాష్యానికి మహాభాష్యం అని పేరు. ఆ మహాభాష్యం దేనివల్ల చెయ్యగలిగాడు అంటే, అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుంటే శక్తి వచ్చింది. అందుకే భాష్యాలున్నాయి కానీ మహాభాష్యం అన్న పేరు లేదు లోకంలో. మహాభాష్యముని తనంత తానుగా పిలువబడేది ఒక్క పాణిని వ్యాకరణానికి, పతంజలి చేసిన భాష్యానికి. పాణిని వ్యాకరణం పరమశివుడి చేతిలో ఉన్నటువంటి ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చినటువంటి మాహేశ్వర సూత్రములను ఆధారం చేసుకుని పాణిని వ్యాకరణ రచన చేశాడు. దానికి పతంజలి భాష్యం చేశాడు. ఆ భాష్యం మహాభాష్యమై. కాబట్టి ఆదిశేషుడు అమ్మవారు ఎప్పుడూ కూడా, అమ్మవారు పరదేవతా స్వరూపంగా, ఆదిశేషుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడిగా, విశేషమైన విభూతి పొందినవాడిగా నిలబడి ఉంటాడు. ఎందుకు ఆయన అలా పొందుతాడు అంటే, ఆయనకి సత్యధర్మముల యందు ఉన్నటువంటి నిష్ఠ అటువంటిది. దీని గురించి ఎవరు అటువంటి నిష్ఠ పొంది ఉంటాడో వాడు ఆ స్థితిని పొందుతాడు. అందుకే ఆయనకి శేషుడు, అనంతుడు అని 2 పేర్లు. శేషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, కల్పాంతమునందు నశించేటటువంటి వాడు కాడు, అందుకుని శేషుడు. 2, ఆయన శ్రీ మహావిష్ణువుకి శయనమై ఉంటాడు.
ఆయన అనంతుడు అంటే అంతము లేనివాడు. ఇంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళాడు అంటే సత్యధర్మముల యందు ఆయనకున్న నిష్ఠ. ఎక్కడ చెప్పారు ఆ విషయం? మహాభారతం ఆదిపర్వంలో ఉంది. నేను మీకు ఆదిపర్వం ప్రవచనం చేసినప్పుడు చెప్పాను. కద్రువ వినత వాళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెళ్ళు, కశ్యప ప్రజాపతి భార్యలు. కశ్యప ప్రజాపతిని అడిగారు, మాకు ఉత్తమ సంతానం కావాలని అడిగారు. కొన్ని వేల సంవత్సరములు ఆయనకి సేవ చేసిన తర్వాత ఆయన పుత్రకామేష్టి చేశాడు. మీ ఇద్దరికీ ఉత్తమమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి సంతానం కావాలన్నాడు. కద్రు అంది, నాకు 1000 మంది సంతానం కావాలి, పొడుగ్గా ఉండేటటువంటి వాళ్ళు, ఉత్సాహవంతులు కావాలని. వినత అడిగాడు, నీకెటువంటి పిల్లలు కావాలన్నాడు. కద్రువుకి ఎటువంటి పిల్లలు పుడతారో దానికి రెట్టింపు శక్తి ఉన్నవాళ్ళు కావాలి, తేలిక. తథాస్తు. కద్రువుకి కొన్ని సంవత్సరములు పోయిన తర్వాత కడుపులోంచి అండములు పైకొచ్చాయి, గ్రుడ్లు పైకొస్తే దాన్ని ఆవునీతి పాత్రలలో పెట్టి పెంచుతున్నారు. అందులోంచి క్రమంగా గ్రుడ్లు బద్దలై అందులోంచి పావులు పైకొచ్చాయి. అందులో మొట్టమొదట వచ్చినటువంటి వాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు వీళ్ళందరూ పుట్టారు అందులోంచి, కశ్యప ప్రజాపతి యొక్క సంతానం. బాధ కలిగింది వినతకి, కద్రువుకి పిల్లలు పుట్టేశారు, నా గుడ్లలోంచి ఇంకా సంతానం రాలేదని ఒక గుడ్డు బదలగొట్టింది. అందులోంచి నడుము కింద భాగం ఏర్పడిన వాడు, పై భాగం మాత్రమే ఏర్పడినటువంటి వాడు అనూరుడు పైకొచ్చాడు. పైకొచ్చి అమ్మకి శాపం ఇచ్చాడు, నువ్వు నా శరీరం ఏర్పడకుండా గుడ్డు బదలగొట్టావు కాబట్టి నువ్వు కొన్ని సంవత్సరములు దాస్యం చేస్తావు కద్రువకు అన్నాడు. తరువాతి కాలంలో ఆవిడ దాస్యం చేసింది. ఎందుకు చేసింది అంటే మీ అందరికీ తెలుసు, ఇంద్రుడి యొక్క తెల్లటి గుర్రం ఉచ్చైశ్రమం దూరంగా ఓ పర్వత శిఖరం మీద గడ్డి మేస్తోంది. వినత కద్రువ ఇద్దరు చూడ్డానికి వెళ్ళారు. మాత్సర్యంతో మొదలు మహాభారతం. అక్కడికి వెళ్ళి ఇద్దరు చూస్తున్నారు. కద్రు అంది, చూసావా గుర్రం అంతా తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉంది. వినతంది, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే, దానికి మచ్చలేదే, గుర్రం అంతా తెలుపంది. ఇప్పుడు చీకటి పడుతోంది, సరిగ్గా కనపడదు, రేపు ఉదయం వద్దాం. గుర్రం తోకకి నలుపు ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యి, గుర్రం తోకకి నలుపు లేకపోతే నేను నీకు దాస్యం చేస్తాను. సరేనన్నారు, వెళ్ళిపోయారు. తెలుసు కద్రువకి లేదు తోకకి నలుపని. వెళ్ళి బిడ్డలందరినీ పిలిచింది. పావులు నల్లగా ఉంటాయి కదా, మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకోండి, అది తెల్లవారేటప్పటికీ నల్లగా కనపడాలి దాని తోకని. బిడ్డలందరూ తిరస్కరించారు. మేము చెయ్యం ఇటువంటి తప్పు పని. ఆమె కూడా తల్లి, మాకు పినతల్లి, తప్పు కదూ, ఇలా మోసం చేసి ఆవిడితో దాస్యం చేయించడం, మేము ఈ పని చెయ్యమన్నారు. ఆవిడంది, తల్లి మాట తిరస్కరించారు కాబట్టి రాబో కాలంలో జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో మీ అందరూ పడి నశించెదరుగాక. ఒక్క పిల్లాడు భయపడ్డాడు, కర్కోటకుడని. వాడు లేచి అన్నాడమ్మా నీ చుట్టుకుంటానని వెళ్ళి తోక్కి చుట్టుకున్నాడు. వినత చూసింది, తెల్లవారేటప్పటికి తోక నల్లగా కనపడింది, ఒప్పుకుంది, దాస్యం చేయడం మొదలెట్టింది. ఒక్క కొడుకు ఆదిశేషుడు మాత్రం, చిచి వీళ్ళు దుర్మార్గులు, మోసం చేసి వినతతో దాస్యం చేయించారని ఆయన దూరంగా వెళ్ళిపోయి, ఆయన హిమవత్ పర్వతం మీద, గంధమాదన పర్వతం మీద, బదై క్షేత్రంలోనూ గోకర్ణంలోనూ మార్చి మార్చి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ఆయన అన్నాడు, నాకేం కోరిక లేదు. మరి ఎందుకు చేస్తున్నావు అన్నాడు. నా ప్రారంధం, నేను కద్రువుకి కుమారుడిగా జన్మించాను సర్పంగా. నా తోబుట్టువులందరూ మోసం చేశారు మా పినతల్లిని, నాకు అది తలుచుకుంటే జుగుప్సగా ఉంది. పాపం ఆ పినతల్లితో దాస్యం చేయించారు. గరుత్మంతుడు ఆవిర్భవించి తల్లి దాస్యాన్ని పోగొట్టాడు. వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఇలా తపస్సు చేసి చేసి తపస్సులో నా శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, నాకు ఏ కోరిక లేదన్నాడు. బ్రహ్మగారు సంతోషించి అన్నారు, వాళ్లతో కలిసి పుట్టినా నువ్వు సత్యధర్మముల యందు ప్రీతితో నిలబడ్డావు, అందుకే ఎవ్వరికీ లేనటువంటి శక్తిని, ఎవ్వరికీ లేని అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను. ఈ భూమి యొక్క బరువు అంతా నువ్వు మోస్తావు, 1000 పడగలతో ఈ భూమిని మొయ్యి, మీకు ఆ శక్తిని ఇస్తున్నానన్నాడు. అప్పటినుంచి శేషుడు ఈ భూమి యొక్క భారాన్నంతటినీ భరిస్తున్నాడు. ఈ భూభారాన్ని భరిస్తుంటే ఆయన యొక్క పడగల యొక్క మణుల కాంతులు దానికి గుండ్రంగా చుట్టూ వెలుగుతుంటాయి. అందుకే రత్నసాను అని పేరు మేరుపర్వతానికి. మేరుపర్వతానికి కూడా రత్నాలు ఉంటాయి, దానికి అంచుల మీద రత్నాలుండి కాంతులు వస్తుంటాయి. అందుకే మార్కండేయ మహర్షి చేసినటువంటి చంద్రశేఖరాష్టకంలో రత్నసాను శరాశనం రజత ద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుత నలసాయకం అంటారు.
రత్నసాను అని పేరు మైరు పర్వతానికి ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క చిరియల యందు రత్నములు ఉంటాయి, ఆ కాంతులు దానికి ఉంటాయి. దాని మీద అమ్మవారు కూర్చుంటుంది. మరి సింహాసనం రత్నాలతో ఉండద్దు, దాని మీద కూర్చుని పాదపీఠం మీద పెట్టుకుంటుంది. పాదపీఠానికి రత్నాలు లేకపోతే నవరత్నమాలిక ఎలా? అందుకుని శంకరులు ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారంటే ఆదిశేషుని యొక్క 1000 పడగల మీద ఉన్నటువంటి మణులు ఈ భూమండలానికి గుండ్రంగా తాపడం చేయబడినటువంటి రత్నములు మణులైతే ఈ పీఠం మీద కాలు పెట్టుకుని ఆ సుమేరు శృంగ మధ్యస్థ అయి కూర్చున్న తల్లి అని పిలిచారు. బాగుంది కానండి, ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి భూమండలాన్ని పాదపీఠం చేసుకుని కూర్చున్న అమ్మవారు అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఇంత కష్టపడవలసిన అవసరం ఉందా ఈ చరణం రాయడానికి? కాదు. ఇందులో నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది. శంకర భగవత్పాదులు ఏం చేస్తున్నా వారికి గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు, ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తారు. వెంటనే ఓసారి శ్రీ గురుభ్యో నమః అంటారు, గోవిందం పరమానందం అంటారు మధ్యలో వివేక చూడామణిలో. ఎందుకంటే గోవింద భగవత్పాదులు ఆయన గురువుగారు. ఎక్కడో అక్కడ గురువుగారిని తలుచుకుని మనసులో మురిసిపోతుంటారు, మా గురువుగారు అని ఆనందపడిపోతుంటారు. అది ఆయన గురుభక్తి. ఇక్కడ ఆయన శ్రీ గురుభ్యో నమః అంటున్నారు. అలా ఎక్కడ కనపడిందండి? ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణులు భూమండలానికి తాపడం చేయబడి ఉండడం ఏమిటి, దాని మీద అమ్మవారు పాదం పెట్టుకోవడం ఏమిటి, అందులో గురువు గారికి నమస్కారం ఉండడం ఏమిటి, ఎలా ఉంది అంటారేమో. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు అజపతాండవ దర్శనం చేశారు. అజపతాండవము అంటే జపం ఉండదు, మంత్రం ఉండదు, అంగన్యాస కరన్యాసాలు ఉండవు. అందులో ఏం చేస్తారంటే వెన్నుపాముని నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు దృష్టి పెట్టి ఊపిరి బాగా తీస్తారు, ఊపిరిని మెల్లగా విడిచిపెడతారు, మెల్లగా తీస్తారు, మెల్లగా విడిచిపెడతారు. హంస జపం అంటారు. ఆ ఊపిరి ఎక్కడి నుంచి వస్తోంది, ఊపిరి ఎక్కడ అయిపోతోంది, ఏ స్థానంలోంచి వచ్చి ఏ స్థానంలో పూర్తవుతోందో ఆ ఊపిరిని ఒక్కదాన్నే పరిశీలిస్తారు. అప్పుడు ఇంకా ఏ మంత్రం ఉండదు, ఏ మంత్రం లేకుండా తన ఊపిరి మీద తాను ధ్యానం చేస్తాడు. దాన్ని అజప తాండవము అని, అదేంటి అజప స్థితి అని అంటారు. అప్పుడు ఈ గుండెలో హంస కదులుతూ ఉంటుంది ఆ ఊపిరిలో. అప్పుడు ఆ ఊపిరి వచ్చి వెళ్ళడాన్ని ధ్యానం చేస్తారు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు అలా చూస్తూ ఉంటే ఆయనకి ఆ ప్రారంభ స్థానమునందు పరమశివుని యొక్క తాండవం కనపడి ఆయన ఎంతో సంతోషపడిపోయి శివదర్శనం చేత ఆనందాన్ని పొందేశారు. పొందేస్తే రోమాంచితం అయిపోయింది, వెంట్రుకలు నిక్కపొడుచుకుపోయి అంత సంతోషపడిపోయి పొంగిపోతే ఆయన బరువెక్కారు. ఆదిశేషుడు మోస్తున్నాడు కదా, ఆయన అన్నాడు, స్వామి స్వామి ఎందుకు పొంగిపోతున్నారు, మీరు బరువుగా ఉన్నారు, పడగలు వంగుతున్నాయి. మరి శేషుడు పాన్పు కదా ఆయనకి, ఎందుకండి అంత పొంగిపోతున్నారు అన్నాడు. నా గుండెల్లో అజపతాండవం చూశాను రా పరమశివుడిది అన్నాడు. అంత బాగుంటుందా అన్నాడు. నువ్వు చూస్తావా అన్నాడు. చూస్తాను అన్నాడు. చిదంబరం వెళ్ళి చూడు అన్నాడు. అక్కడ నటరాజు కదా మరి ఉన్నాడు, పరమశివుడు నటరాజుగా నాట్యం చేస్తాడు, అక్కడికి వెళ్ళి చూడు అన్నాడు. తమ ఆజ్ఞ, బయలుదేరుతున్నానన్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, నువ్వు ఎటూ భూలోకానికి వెడుతున్నావు, ఒక మహోపకారం చెయ్యి. 3 రకములైనటువంటి ఉపకారములు మానవాళికి జరిగేటట్టుగా చేసిరా అన్నారు. సరే, ఆయన ఏం చేశాడు, ఎక్కడ పుట్టాలని వెడుతున్నాడు, పాము పిల్ల రూపంలో వెడుతున్నాడు. ఒక తల్లి, ఆమె మంచి యోగిని, ఆమె 2 చేతులు ఇలా అంజలి ఘటించి భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది, నాకు మంచి కుమారుడు కావాలని ప్రార్థన చేస్తోంది. ఈమె యోగ్యురాలు, ఈమెను కడుపున పుట్టు అని ఈశ్వరుడు శాసించాడు. ఆ వెడుతున్నటువంటి పాము పిల్ల టక్కన ఆమె చేతిలో పడింది. పడి చూసేటప్పటికీ కింద పాము శరీరం, పైన మనిషి తల. అందుకే నటరాజమూర్తి దగ్గర ఒక పక్క పతంజలి ఉంటాడు, కింద పాము పైన మనిషి తల. ఒక పక్క వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి యొక్క తండ్రి, పైన పెద్ద పులి ముఖం, కింద పైన ముఖం మనుష్యుని యొక్క ముఖం, కింద పెద్ద పులి యొక్క శరీరం ఉంటాయి. ఇద్దరూ పక్కన నిలబడి తాండవం చూస్తుంటారు, మిగిలిన వాళ్ళు సహకారం చేస్తుంటారు తాండవానికి. ఈ పతంజలి ఆమె చేతిలో పడ్డాడు, పత్ అంటే కింద పడ్డాం, అంజలి ఘటించినప్పుడు పడ్డాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టింది ఆవిడ. అటువంటి పతంజలి ఈ మానవాళికంతటికీ కూడా 3 మహోపకారాలు చేశాడు. ఏమిటవి అంటే, మనకి 3 ఉంటాయి పుణ్యం చేసుకోవడానికి: వాక్కు, కాయము, మనస్సు. వాక్కు అంటే
మాట మాట మంచి మాట మాట్లాడవచ్చు, భగవన్నామం చెప్పవచ్చు, స్తోత్రం చెయ్యవచ్చు, దానివల్ల పుణ్యం. వాక్కు బాగుండడానికి ఆయన వ్యాకరణాన్ని ఇచ్చాడు, వ్యాకరణానికి భాష్యం ఇచ్చాడు, అదే మహాభాష్యం. ఆ మహాభాష్యం ఇవ్వడానికి పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆవిడ పాదధూళిని తల మీద ధరించి మహాభాష్యం ఇచ్చాడు. అది మూకశంకరులు మూకపంచశతిలో చెప్పారు, మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా అని. కామాక్షి పరదేవత అనుగ్రహంతో పతంజలి మహాభాష్యం చేశాడు అని. కాబట్టి వాక్కుకి మొదటి ఉపకారం. 2 శరీరానికి ఉపకారం. ఎలా అంటే ఆయుర్వేద గ్రంథాన్ని ఇచ్చాడు, చరక సంహిత అంటారు. చరకుడు అన్న పేరు మహానుభావుడు పతంజలిది. ఆత్రేయ సంహిత అంటారు, అత్రిగోత్రంలో పుట్టాడు, అత్రిపుత్రుడిగా వచ్చాడు, అందుకని ఆత్రేయ సంహిత. అబ్బో, ఆత్రేయ గోత్రంలో మహాపురుషులు పుడుతూ ఉంటారు. శంకర భగవత్పాదులు పుట్టారు, పతంజలి పుట్టాడు. అది కాబట్టి ఆ ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఆయన. కాబట్టి శరీరానికి ఉపకారం చేశాడు, వ్యాధి రాకుండా కాపాడు. అలాగే 3వది మనస్సుకి యోగ సూత్రములను ఇచ్చాడు పతంజలి. యోగ సూత్రాలు మనస్సుని నిలబెట్టడం ఎలా అన్నది నేర్పాడు. మనస్సుకి వాక్కుకి కాయమునకు 3ంటికి ఉపకరించేటటువంటి గ్రంథములను ఇచ్చాడు. కాబట్టి పతంజలి 3 ఉపకరణములతో ఉండి పుణ్యాన్ని సంపాదించుకోగలిగిన మనుష్య జాతికంతటికీ ఉపకారం చేశాడు. మహాభాష్యాన్ని తయారు చేశాడు. మరి శిష్యులకి చెప్పద్దు, శిష్యులకు చెప్పాలి. అందుకని శిష్యులకి చెప్పాలంటే ఒక్కొక్కడిని పిలిచి మహాభాష్యం అప్పటికి చెప్తాడు. ఆయనకి 1000 పడగలు ఉన్నాయి. ఆయన సహజంగా శేషుడు కదా. అందుకని ఆయన ఏం చేశాడు, అసలు వచ్చింది ఎందుకు, శివతాండవం చూడడానికి వచ్చాడు చిదంబరంలో. చిదంబరం వెళ్ళి పరమశివ తాండవం చూశాడు. అందరూ వాద్యాలు మ్రోగిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆయన తాండవం చేస్తున్నాడు. విఘ్నేశ్వరుడు ఈయన వంక చూసి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మేమందరం వాద్యాలు మ్రోగిస్తాం, నువ్వు పావు నువ్వేం చేస్తావు అన్నాడు. నేనేం చేస్తాననుకుంటున్నావు కదా, నేను ఆయన కాలుకి చుట్టుకుని ఆయన కాలికి అందే అవుతాను. నాట్యం చేసేటప్పుడు అందే అందం కదూ అని ఎగిరి పరమశివుని యొక్క ఎడంపాదాన్ని చుట్టుకున్నాడు. శంకరాచార్యులు వారు శివతాండవ స్తోత్రం చేశారు. అందులో అప్పుడప్పుడు పరమశివుడు కాలు ఎందుకు ఆపుతాడో చెప్పారు. అంత వేగంగా కదులుతుంటే పాము కదు శేషుడు జారిపోతూ ఉంటాట, మళ్ళీ చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఒకసారి అలా ఆగుతుంటాడు, ఆగి మళ్ళీ చేస్తుంటాడు. అందుకని ఆయన చుట్టుకున్నాడు. చుట్టుకుని చిదంబరంలో తాండవం చూసి సంతోషించాడు. ఇప్పుడు మహాభాష్యం మరి చెప్పాలిగా శిష్యులకు, అప్పటితో పూర్తయిపోతుంది తను వచ్చిన పని. 1000 మంది శిష్యుల్ని పెట్టుకున్నాడు, తెరడ్డు పెట్టాడు శేషుడని తెలియకుండా ఉండడానికి. తను వెనక్కి కూర్చునేవాడు, రోజు పాఠం చెప్పేవాడు. తను తెర వెనకున్నాడుగా. గురువుగారు వ్యాకరణం కొంచెం వినేటప్పుడు ఏమిటంటే, అబ్బా ఏం వింటాను బాబోయ్ ఎంత కఠినంగా ఉందో అని అనిపించే అవకాశం ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి మనసు అక్కడే పెట్టవలసిన అవసరం ఉంటుంది కదా మరి. అందుకని ఎవరైనా పిల్లలు గబుక్కుని వెళ్ళిపోతారేమో బయటికని నాకు చెప్పకుండా ఎవరైనా కానీ వెళ్ళిపోతే పాఠం మధ్యలో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని ముందే శాపం పెట్టాడు. తెరకి అటు 1000 మంది కూర్చునేవారు, ఇటు ఈయన కూర్చుని 1000 పడగలతో పాఠం చెప్తుండేవాడు. అందులో ఓ శిష్యుడు గౌడదేశం నుంచి వచ్చాడు. వాడు మందమతి నాలాగే, వాడికి తొందరగా అర్థం కాదు. అబ్బాయి ఈ పాఠం ఏమిటో విసిగెత్తిపోతుంది బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. ఆయన 1000 పడగలతో 1000 తలలు పెట్టి 1000 మందికి చెప్పేస్తుండేవాడు. గురువుగారు ఎటు మనని చూడటం లేదు, తెర వెనకాల ఉన్నారు కదా అని బయటికి వెళ్ళిపోయాడు. కాసేపు తిరిగి వద్దాంలే, పాఠం అయ్యే సమయానికి లోపలికి వచ్చి ఎదురుకుండా కూర్చుంటే విన్నాడు అనుకుంటాడు అని బయటికి వెళ్ళిపోయాడు. ఈయన పాఠం చెప్తున్నాడు. అందులో ఇంకో శిష్యుడు అత్యుత్సాహం ఉన్నవాడు. ఒక్క గురువుగారు 1000 మందికి పాఠం వాడికి ఎలా కావాలో వీడికి ఎలా కావాలో, వీడికి అనుమానం ఉందో వాడు వెనకబడ్డవాడికి వెనక పాఠం, ముందు వాడికి ముందు పాఠం, ఎవరి సమర్థతని బట్టి వాళ్ళకి ఎలా చెప్పేస్తున్నారు ఒక్క గురువుగారు. ఏదో ఉంది తమాషా, చూడాలని తెరెత్తాడు. తెరెత్తేటప్పటికీ ఆదిశేషుడు ఉన్నాడు. ఆయన పడగలలోంచి వచ్చినటువంటి జ్వాలల చేత విషపు గాలికి ఈ 1000 మంది దగ్ధం అయిపోయారు. 1000 మందిని శేషుడు అనుకుంటున్నాడు. అయ్యయ్యయ్యయ్యో వీడెవరో తెరెత్తాడు రా, వద్దని ముందే చెప్పాను, 1000 మంది దగ్ధం అయిపోయి బూది కుప్పలైపోయారు. ఈ మహాభాష్యం ఎప్పటికి చెప్తాను, ఎప్పటికి నా అవతారం పూర్తవుతుంది అని ఆలోచిస్తున్నాడు. ఈ గౌడుడు తిరిగి వచ్చాడు. నువ్వెక్కడికి వెళ్ళావన్నాడు. అయ్యా నాకు పాఠం విసిగెత్తిపోయి బయటికి ఫోన్లే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, కానీ నువ్వు ఉపకారం చేసావురా, బతికావు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా నా విషపగాలికి, వచ్చి కూర్చోన్నాడు. వాడు భయపడుతూ కూర్చున్నాడు. ఆయన సంకల్పం చేసి వాడి కళ్ళల్లోకి చూశాడు. నేను చెప్పాను కదా, దృష్టిపాతం చేత అనుగ్రహించేస్తాడు గురువు. అలా అన్ని వేళ 1000 మందికి అలా అనుగ్రహించేయకూడదా అండి అంటే అది విరుద్ధం. ముందు పాఠం చెప్పాలి. ఎంతో అత్యవసర పరిస్థితుల్లో అనుగ్రహిస్తారు. ఆ గౌడ దేశం నుంచి వచ్చినటువంటి శిష్యుణ్ణి గౌడుడు అనేవారు. ఆయనను అనుగ్రహించేశాడు. ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అన్నాడు, ఒరే నీకు మహాభాష్యం అంతా నేర్పించాను,
ఇప్పుడు నువ్వు ఈ మహాభాష్యాన్ని తగినటువంటి శిష్యులకు నేర్పు. కానీ ఓ ఇబ్బంది ఉంది. పాఠం మధ్యలో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అయిపోతాడా అన్నాను కదా. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరవుతారో తెలుసా? వేదాధ్యయనం చేసి బ్రాహ్మణుడై పుట్టి సాటి బ్రాహ్మణుల్ని దోచుకుని వాళ్ళ కాంతల్ని దోచుకుని చెయ్యకూడని పనులు చేస్తే చిన్న వయస్సులో మరణించి రాక్షసుడై పుడతాడు. వాణ్ణి బ్రహ్మరాక్షసుడని పిలుస్తారు. నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు. ఇప్పుడు అయిపోయి పంచగౌడ దేశాలకి కేంద్ర బిందువు నర్మదా నదీ తీరంలో పెద్ద రావి చెట్టు ఉంది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు. అలా యువతల వైపు నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో పాటలీపుత్రంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, అందుకని అట్టెడుతూ ఉండేవారు. అక్కడ కూర్చో రావి చెట్టు మీద. వచ్చిన ప్రతివాడిని అడుగుతుండే ఎక్కడికెడుతున్నావు అని అడుగు. దక్షిణ దేశంలో చిదంబరంలో పతంజలి గురువు గారు ఉన్నారు, మహాభాష్యం నేర్చుకోవడానికి ఎడుతున్నావు అంటారు. పక్కకి రా, నిన్ను 3 ప్రశ్నలు అడుగుతానని వేదంలోంచి 3 ప్రశ్నలు అడుగు. వాడు చెప్పగలిగితే మహాభాష్యం చెప్పి, నీకు వచ్చు కాబట్టి చెప్పేశాను కదా నీకు చెప్పి. ఒకవేళ వాడు చెప్పలేకపోతే వాడిని తిని నీకు ఆహారం వచ్చేస్తుందని. ఆయన అక్కడెక్కి కూర్చున్నాడు రావి చెట్టు మీద. వచ్చిన ప్రతివాడిని అడిగేవాడు ఎక్కడికెడుతున్నావు అనేవాడు. దక్షిణ దేశం చిదంబరం పెడుతున్నాను. ఎందుకు? అక్కడ పతంజలి ఉన్నారు. వెళ్ళి ఏం చేస్తావు? ఆయన దగ్గర మహాభాష్యం నేర్చుకుంటాను. నేనే నేర్పుతాను లేరా అని పక్కకి తీసుకెళ్ళి ప్రశ్నలు అడిగేవాడు. వాడు చెప్పలేకపోతే తినేసేవాడు. అలా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆ మహాభాష్యం బ్రహ్మరాక్షసుడి దగ్గరే ఉండిపోయింది. ఒక్క శిష్యుడికి వెళ్ళలేదు. పతంజలి బాధపడ్డాడు. ఇది ఎవరికి వెళ్ళేటట్టు లేదని తానే చంద్రశర్మ అన్న పేరుతో మళ్ళీ పుట్టాడు. మళ్ళీ పుట్టి ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఈయన పిలిచాడు బ్రహ్మరాక్షసుడు. ఎవరు? అంతకుముందు జన్మలో ఆయన ఈయనకి శిష్యుడు. పిలిచి ఎక్కడికెడుతున్నావు అన్నాడు. చిదంబరంలో పతంజలి దగ్గరికి. ఎందుకు? మహాభాష్యానికి. నేను చెప్తాను రా అన్నాడు. 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పాను. అడిగాడు, చెప్పాడు. ఈయన నీకు చెప్తాను. బ్రహ్మరాక్షసుడు కదా, మరి తత్వం అప్పుడు అలా ఉంది. ఆయన శాప విమోచనం ఇచ్చాడు పతంజలి. నువ్వు మహాభాష్యం ఒక్క శిష్యుడికైనా నేర్పితే నీ బ్రహ్మరాక్షసత్వం పోతుందన్నాడు. కానీ చెట్టు మీద కూర్చుని పాఠం చెప్తా, నువ్వు చెట్టు మీదే కూర్చోవాలి నా ఎదురుగుండా. 9 రాత్రులు 9 పగళ్ళు చెప్తా. అన్నానికి కానీ నిద్రకి కానీ శరీర శోధనకి కానీ, అంటే మలమూత్రాలని కానీ దిక్కోవడం. నువ్వు రాసుకోవాలి. నువ్వు రాసుకోపోతే నీ కర్మ, నీ చెప్పేస్తాను. ఇష్టమేనా అన్నాడు. ఇష్టమేనా అన్నాడు. పైకెక్కి కూర్చున్నాడు. ఎలా? ఆకొక్కొక్కటి తుంపేవాడు తొడని పుల్లతో కోసి నెత్తుట్లో ముంచి భాష్యం రాసుకుంటున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు అయ్యాయి. రావి ఆకుల మీద అంతా రాశాడు. రాసేసి సంచిలో వేసుకున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు అయిపోయాయి. మహాభాష్యం నేర్పించాడు. నేర్పేయగానే ఆయనకి బ్రహ్మరాక్షసత్వం పోయింది. అమ్మయ్య, నా బ్రహ్మరాక్షసత్వం పోయిందని ఇక నేను తరిస్తాను, చాలు మహాభాష్యం నేర్చుకున్నాను, ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది, గురువుగారి దగ్గర జ్ఞానం పొందాను. ఎవరి దగ్గర తరించాలని ఆలోచించాడు. శుకబ్రహ్మ హిమాలయ పర్వత శిఖరముల మీద తిరుగుతున్నారు. అందుకని నేను వెళ్ళి హిమాలయ పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి శుకబ్రహ్మని సేవిస్తానని శుకబ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. శుకబ్రహ్మ ఈయన్ని శిష్యుడిగా స్వీకరించాడు. అప్పటికీ ఆయన పేరు గౌడుడు అనే అనేవారు. శుకబ్రహ్మ దగ్గర ఉపదేశాన్ని పొంది జ్ఞానాన్ని పొంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తరించాడు కాబట్టి గౌడపాదాచార్యుల వారు అయ్యాడు. తర్వాత గౌడపాదాచార్యుల వారై తిరుగుతున్నాడు. ఈ చంద్రశర్మ ఈయన నిజానికి ఈ గౌడపాదాచార్యుల వారికి గురువు కిందటి జన్మలో పతంజలిగా. ఇప్పుడు ఆ పతంజలి చంద్రశర్మగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఈ భాష్యం అంతా మూట కట్టుకున్నాడు. అంటే తనదే ఆ భాష్యం. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? అది ప్రచారం పొందాలి. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా నేర్పుదామని పాప ఆ మూటలన్నీ పట్టుకు బయలుదేరాడు. 9 రాత్రులు 9 పగళ్ళు నిద్రపోలేదు, అన్నం తినలేదు, తొడ కోసుకుని ఆ నెత్తుటితో రాశాడు. నడుస్తుంటే ఇక నడవలేకపోయాడు. నిద్ర వచ్చేసి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఈలోగా ఎక్కడి నుంచో మేక వచ్చి మెల్లిగా బస్తాల్లోకి మూతి పెట్టి కొన్ని ఆకులు తినేసి, అజభక్షిత భాష్యము అని ఇప్పటి వరకు కూడా మహాభాష్యంలో లోకంలో ఇక దొరకలేదు. అది మేక తినేసి, దాన్ని అజభక్షిత భాష్యం అంటారంటే మేక తినేసిన భాష్యం. మిగిలిన ఆకులు లేచి చూశాడు. ఇవైనా దక్కించుకుందామని మెల్లిగా భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని ఊళ్ళోకి వచ్చాడు. ఒక వైశ్యుల ఇల్లు కనపడింది. అరుగు మీద మూటలన్నీ దగ్గర పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. పరమ నీరసంతో నిద్రపోయాడేమో, ఇక లేవలేదు. ఇక ఇతను మృత్యువులోకి వెళ్ళిపోతున్నాడని ఆ వైశ్య యజమాని యొక్క కుమార్తె చూసింది. ఇతన్ని ఎలాగైనా బ్రతికించాలి. లేచి తినడు. ఎలా? ఆమెకి కొంత ఆయుర్వేదం తెలుసు. ఆమె పెరుగన్నాన్ని బాగా మెత్తగా చేసి ఇతని అంగీ పైకెత్తి పొట్ట మీద పెట్టి రుద్దేది. చర్మం ఆ పెరుగన్నపు సారాన్ని లోపలికి పుచ్చుకునేది. మెల్లిగా తన శక్తి పొంది నిద్రలేచాడు.
లేచి అమ్మ నన్ను రక్షించావు, చాలా సంతోషం తల్లి, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. సంతోషం తల్లి, నువ్వు బయలుదేరి వెళ్ళిపోవడానికి కాదు నిన్ను రక్షించింది, నీ అందచందాలు చూసి నువ్వు భాష్యం నేర్చుకున్నావని నిన్ను పెళ్ళాడదామని నేను బతికించాను, నన్ను పెళ్ళాడింది. పెళ్ళాడడం కోసం కాదు నేను ఇవన్నీ నేర్చుకున్నది, శిష్యులకు అప్పచెప్పి నేను మా గురువుగారి మార్గంలో వెళ్ళిపోదామని నేర్చుకున్నాను. అందుకని నాకొద్దు, నేను శిష్యులకు పాఠం చెప్పుకుంటానని వెళ్ళిపోతున్నాడు. నా వల్ల ఉపకారం పొంది ప్రత్యుపకారం చెయ్యకుండా వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటానా? రాజుగారి దగ్గరికి తీసుకెడతాను పద, మన ఇద్దరికి వివాదం అని ఆ వైశ్యుడు వైశ్యుని కుమార్తె కలిసి ఈ చంద్రశర్మని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజుగారు చూశాడు, అబ్బా ఎంత బాగున్నాడో, ఇలాంటి పిల్లాడి కోసం చూస్తున్నాను, నా కుమార్తెని తిరిగిచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు. అతన్ని అడిగాడు, అసలు పెళ్ళే వద్దంటే 2 పెళ్ళిళ్ళు వచ్చి పడ్డాయి అని ఆయన ఆలోచిస్తుంటే మంత్రి లేచాడు. మహారాజా, ఇతను బ్రాహ్మణ కుమారుడు, బ్రాహ్మణుడు ఇతర వర్ణముల వారిని వివాహం చేసుకునే ముందు తనకు వర్ణం వారిని వివాహం చేసుకోవాలి, నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఇంత అందగాడు ఇంత చదువుకున్నవాడు దొరకద్దు అని. ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఇది ఈశ్వర శాసనం, పెళ్ళొద్దనుకున్న నాకు 3 భార్యలు అని. ఈలోగా ఒక చమత్కారం జరిగింది. 4వ వర్ణానికి చెందినటువంటి ఒక ఆవిడ తపస్సు చేసుకునే వాళ్ళందరికీ నిష్ఠగా పట్టుకెళ్ళి ఆవు పాలు ఇస్తుండేది. వాళ్ళ పాలు తాగి తాగి, అమ్మా ఎంత ప్రేమగా సేవ చేస్తున్నావే తల్లి, నీకు వరం ఇస్తున్నాం, నీకు చంద్రశర్మ భర్త అవుతాడు అని వాళ్ళు వరం ఇచ్చారు. ఆ వరం పూర్తవ్వాలి కదా, ఆవిడొచ్చింది. వచ్చి నాకు తపస్సు చేసుకుంటున్న మహాపురుషులు ఇచ్చిన వరం, నువ్వు నాకు భర్త అంది. వాళ్ళు కూడా వచ్చి, అవును మేము వరం ఇచ్చాను, నువ్వు పెళ్లి చేసుకోవాలన్నారు. ఓహో, ఇది ఈశ్వర శాసనం, పెళ్ళొద్దని నేను అనుకున్నాను. బ్రాహ్మణ పత్ని, క్షత్రియ పత్ని, వైశ్య పత్ని, 4వ వర్ణం నుంచి పత్ని, 4 భార్యలు వచ్చారనుకున్నాడు. ఈ మూటలు దగ్గర పెట్టుకున్నాడు, 4 పెళ్లి చేసుకున్నాడు. 4 వలన 4 కుమారుల్ని కన్నాడు. 4 మహాభాష్యం నేర్పాడు. 4 చక్కగా నేర్చుకున్నారు. అమ్మయ్యా, పతంజలి కదా చంద్రశర్మగా వచ్చాడు, నా పని అయిపోయింది. ఇప్పుడు నేను కూడా జ్ఞాన వైరాగ్యాలు పొంది, ఇంతకుముందు నేను ఎవరికి పాఠం చెప్పానో ఆయన ఇప్పుడు నాకు పాఠం చెప్పాడు కదా, ఆ గౌడుడే బ్రహ్మరాక్షసుడిగా పాఠం చెప్పాడు. ఈ జన్మలో నాకు మహాభాష్యం చెప్పిన గురువు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఆయన దగ్గరికే పోతానని వెళ్ళాడు. ఎక్కడున్నాడని అడిగారు. బ్రహ్మరాక్షసత్వం పోయి గౌడపాదాచార్యుల వారిగా హిమవత్ పర్వతం మీద ఉన్నారన్నారు. ఈయన ఈ చంద్రశర్మ బయలుదేరి గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. గౌడపాదాచార్యుల వారి పిలిచి, ఓ చంద్రశర్మ, నా దగ్గర భాష్యం నేర్చుకున్నావు, ఇప్పుడు ఆయన మహాజ్ఞాని కనిపెట్టారు పతంజలి. మళ్ళీ చంద్రశర్మగా వచ్చాడు. మహాభాష్యాన్ని కొడుకులకి చెప్పాడు శిష్యులుగా. ఇప్పుడు మహాభాష్యం వ్యాప్తి చెందుతుంది. ఎందుకు వచ్చావని అడిగారు. ఇప్పుడు నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి అని అడిగాడు చంద్రశర్మ. తప్పకుండా చేసుకుంటానని సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదాచార్య అన్న పేరుతో సన్యాసాశ్రమం ఇచ్చారు. ఇప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎవరు? చంద్రశర్మ. చంద్రశర్మ ఎవరు? పతంజలి. పతంజలి ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు పేరెత్తితే ఎవరి పేరు ఎత్తినట్టు? శ్రీ గురుభ్యో నమః అన్నట్టా కాదా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు శేషుడి గురించి మాట్లాడుతున్నారంటే గోవింద భగవత్పాదుల గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఒక భగవత్పాద, ఆయన తన గురువు భగవత్పాద. ఆ గురువు గారి పాదములకు నమస్కారం చేయడానికి ఆయనకి ఏం గుర్తొచ్చింది? అమ్మ పాదపీఠం, అమ్మ పాదాలు. ఆ పాదాలు పెట్టుకున్నది గురువు గారి తల మీద పెట్టుకుని ఉంటారు ఇప్పుడు అమ్మ పాదాలని. ఆయన పాదాలు పట్టుకుంటే అమ్మవారి పాదాలు అందుతాయి. అందుకే శ్లోకం ఎలా తిరిగిపోయింది? భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూ వలయ పీఠికాం. ఇప్పుడు ఇందులోకి ఎన్ని తీసుకొచ్చేశారు శంకరాచార్యుల వారు. శ్లోకంలో ఒక్క పాదం చేసినట్లుగా చేశారు. కానీ ఇందులో పతంజలి యొక్క వైభవం, ఆదిశేషుని యొక్క వైభవం, అలాగే అసలు గోవింద భగవత్పాదాచార్యుల వారిని మనసులో స్మరించడం, సత్యధర్మముల యొక్క నిష్ఠ. జ్ఞానాచార్యుల వారు గారు, వారు జ్ఞాన మార్గంలో ఉన్నవారు. లోకానికి సత్యధర్మములను బోధ చేయడం అంటే ఆయనకి అంతటి ప్రీతి. ఆదిశేషుడు ఎలా అయ్యాడు? సర్పజాతిలో కద్రువుకి కుమారుడుగా పుట్టిన ఎంత గొప్ప భాగ్యానికి నోచుకున్నాడు. బ్రహ్మగారి వరాన్ని ఎలా పొందాడు? ఆమె శృమేరు శృంగ మధ్యస్థగా ఎలా కూర్చుంటుంది? కూర్చున్నప్పుడు భూమి ఆమెకి పీఠం ఎలా అయింది? అదే మళ్ళీ ఆమె యొక్క భర్తకి ధనస్సు ఎలా అయింది? అది దేవతలకి అనుకూలమైనటువంటి పర్వతం. దాన్ని స్మరించినంత మాత్రం చేత భూమిని పీఠంగా భావించి అమ్మవారి పాదం దాని మీద ఉన్నట్లు భావిస్తే ఆమె పాదముల ముందు పడాలి ఎవరైనా అని కదూ ముందు చెప్తున్నారైనా. వివిధ కారణే శవర పీఠికాం అంటున్నారు కదా. అంటున్నప్పుడు
మరి అమ్మవారు పాదపీఠం మీద అంత పెద్ద సింహాసనం మీద ఆవిడ కూర్చుని పాదం పెడితే ఆమె పాదం పెట్టుకోవడానికి ఇది ఒక పీఠం భూమి. ఇందులో మళ్ళీ ఇంకొక విచిత్రం. ఏమిటా విచిత్రం? మనం పిలిచినప్పుడు అమ్మవారిని పిలుస్తాం, కానీ వివిధ దేవతాతత్వాల్లో శంకరాచార్యులు వారు భేదం పాటించారు. అది విష్ణుతత్వంగా మీరు భావించారనుకోండి, అమ్మవారు విష్ణువు అభేదం అని నేను మీకు నిన్నటి నుంచి చెప్తున్నాను. శ్రీమన్నారాయణుడు అభేదతత్వంగా మీరు భావన చేశారనుకోండి, అప్పుడు భూమి ఎవరికి పాదపీఠం? క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణిదిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ. భూమి ఆయనకి పాదపీఠం, ఆయన పాదం అయినప్పుడు ఆ అమ్మవారే పురుషస్వరూపంతో ఉంటే విష్ణుతత్వంతో ఉంటుంది. అప్పుడు భూమి పాదపీఠమేనా? ఆ పీఠం మామూలుగా ఏదో కొయ్యతో చేసి దాని మీద బట్ట కప్పారంటే అందంగా ఉంటుందా? అది కూడా మణుల చేత పొదగబడి ఉండాలి, నవరత్నమాలిక అయి ఉండాలి. మణి అంటే స్తోత్రం చేయబడుతుంది, రత్నము అంటే మనసు రంజిల్లుతుంది, రెండూ కలవాలి. అందుకే అక్కడ చెప్పేటప్పుడు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే భూరిభారధర కుండలీంద్రమణి అంటారు. అంటే ఆ పాదపీఠము, ఆ పాదము స్తోత్రమునకు అర్హములు, దాని చేత నా మనసు రంజిల్లాలి. అందుకని ఇది నవరత్నమాలిక. ఎన్నిటిని ఒక్క పాదంలోకి కలుపుతున్నారో చూడండి, ఎన్ని విశేషాల్ని తీసుకొచ్చి అందులో కూరుస్తున్నారో చూడండి. అసలు నిజానికి ఈ ఒక్క పాదం చాలదండి మనసు ఆగిపోవడానికి. అబ్బా, ఎంత వైభవాన్ని కూర్చారు, ఇందులో కనిపించదు. అందుకని భూరిభారధర కుండలీంద్రమణి బద్ధ భూ వలయ పీఠికాం వారి రాశి మణి మేఖలా వలయ వహ్ని మండల శరీరిణి. వారి రాశి మణి మేఖలా వలయ. వారి అన్నదానికి అర్థం ఏమిటంటే నిమ్నోన్నతములను తెలియకుండా చేయునది అని అర్థం. అంటే ఏది పల్లంగా ఉందో, ఏది ఎత్తుగా ఉందో తెలియకుండా చెయ్యగలిగినదేదో దానిని వారి అని పిలుస్తారు. అంటే ఏది? నీరు. అక్కడ గొయ్యి ఉందనుకోండి, నీరు నిలబడిపోయి ఉందనుకోండి, ఏదో వర్షం పడింది, అక్కడ గొయ్యి ఉంది, తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే నీరంతా నిలబడి ఉంటుంది. ఏదో అక్కడి నుంచి చక్రం వెళ్ళిపోతుంది అనుకోండి, ఓ ఇదంతా ఏమీ లేదని నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గోతులో పడిపోతాను. నిమ్నోన్నతములను తెలియకుండా ముంచెత్తుతుంది కాబట్టి నీటికి వారి అని పేరు. అటువంటి వారి రాశి, అలా నిలబడిపోయినటువంటి నీరు అంటే సముద్రం, అందులోంచి పుట్టినటువంటిది వారి రాశి మణి మేఖల వలయ. అటువంటి నీటి నుంచి పుట్టినటువంటి మణులు ఏ ఉన్నాయో అటువంటి అద్భుతమైనటువంటి మణులు, అంటే అవి స్తోత్రము చేయడానికి వీలైనటువంటి స్థాయిని పొందినటువంటివి. అంతంత గొప్ప మణులతో కూర్చబడినటువంటి మేఖలా వలయ. మేఖల అంటే మొన్న మీతో నేను మనవి చేశాను, దానికి చిరుగంటలు లేని వడ్డాణం అయితే మేఖలా అంటారు. మణిమేఖల అని బౌద్ధంలో ఒక పెద్ద గ్రంథం. కాబట్టి మేఖలా వలయ, గుండ్రంగా ఉన్నటువంటి మేఖలని పెట్టుకుని ఉన్నది. అటువంటి రత్నముల చేత కాదు. ఇంకొక అర్థం, రత్నాకరము అని దేనికి పేరంటే సముద్రానికి ఉంది. రత్న గర్భ భూమి, రత్నాకరము సముద్రానికి పేరు. అసలు భూమాదేవి అని అమ్మవారిని చూస్తే సముద్రాలు వడ్డాణంగా పెట్టుకుంటుంది ఆవిడ. సముద్రములా మీకు వడ్డాణములు అవుతాయి. కాబట్టి వారి రాశి మణి మేఖలా వలయ వహ్ని మండల శరీరిణి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఈ శ్లోకం అంతా శంకరులు ఎలా నడుపుతున్నారంటే ఆమెని ఏదో మనం పై శ్లోకాల్లో చూసినట్టుగా చాలా తేలికగా చూడ్డానికి వీలుగా మనం కంటి ముందు కూర్చున్నటువంటి ఒక అమ్మలా చెప్పట్లేదు. ఆమె బ్రహ్మాండమంతా ఆవరించినటువంటి శరీరం ఉన్నటువంటి తల్లిగా చెప్తున్నారు. భూమి పాదపీఠం అయిందంటే ఆవిడ ఎక్కడ వరకు వ్యాపించి ఉంటుంది. అంతటి వ్యాపకత్వం కలిగినటువంటి విష్ణుతత్వంగా చెప్తున్నారు. వైష్ణవి విష్ణురూపిణి అని. అలా వ్యాపకత్వాన్ని పొంది ఉన్నప్పుడు ఆమె యొక్క శరీరము వహ్నిమండలము. వహ్నిమండలము అంటే అగ్నిమండలం. మీరు
లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే అందులో అమ్మవారికి సంబంధించి అగ్ని సంబంధంగా కొన్ని నామాలు ఉంటాయి. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా అనొక నామం, అక్కడ వహ్ని శబ్దం వస్తుంది. అలాగే తైజసాత్మిక, తేజస్సు అగ్ని సంబంధం. ఇటువంటివి అగ్ని సంబంధమైన నామాలు కొన్ని వ్యాసుడు ఇచ్చాడు. అందులో అమ్మవారి యొక్క సైన్యం అంతా కూడా అమ్మవారిని పరివేష్టించి ఉన్న ప్రాంతానికి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుందిట. ఆ ప్రాకారము అగ్ని కీలలతో ఉంటుంది. అగ్నియే ప్రాకారముగా ఉంటుంది, దాని లోపల ఆవిడ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నప్పుడు ఆ ప్రాకార రక్షకురాలి రూపంలో ఉండేది ఎవరంటే జ్వాలామాలిని. అది శ్రీచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రంలో ఉండేటటువంటి త్రికోణాలలో మొదటి వరుస దాటగానే వచ్చేటటువంటి త్రికోణాల్లో ఉండేటటువంటి ఒక త్రికోణం జ్వాలామాలిని చేత పరివేష్టితమై ఉంటుంది. అది అగ్ని సంబంధం. అందుకే శత్రు దుర్భేద్యం, అందులోకి శత్రువులు ప్రవేశించలేరు. ఇంకా అందుకే శ్రీచక్రారాధన అంత గొప్పదైంది. అలాగని అందరూ అటు జోలికి వెళ్ళకూడదు కూడా. కాబట్టి అంత గొప్ప తత్వము కలిగినటువంటి తల్లి. దీనికి ఆంతరముగా ఒక విశేషం. అగ్నికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి? అగ్నికి ఏదైనా వస్తువు తగిలిందనుకోండి రెండే రంగులు పొందుతుంది. ఒకటి నల్లగా అయిపోతుంది, ఇంకొకటి తెల్లగా అయిపోతుంది. ముందు నల్లగా అయిపోతుంది, మాడిపోయిందండి అంటాం. ఇంకంటే కాలిపోయిందని గుర్తు. మాడి మసి అయిపోయిందండి అంటాం. మాడి మసి అయిపోయింది అనుకోండి నల్లగా ఉంటుంది. బొగ్గు అయిపోయిందండి అంటాం. చూడండి, బొగ్గు కూడా కాల్చేశాను, ఏమైపోతుంది? బూది అయిపోతుంది. ఇక తర్వాత మార్పుకి అవకాశం లేని స్థితి రెండు ఇంచుమించుగా. ఒకటి బొగ్గు అయిపోయింది, నల్లగా అయిపోయింది. ఇంకా ఏదో కాలిస్తే తర్వాత తెల్లగా అయిపోవాలి తప్ప ఇంచుమించు అది కూడా ఇంకా చర్మస్థానమే. ఇంకంతకన్నా మారడానికి ఏముండదు. పూర్తిగా నామరూపాలు పోయాయి, గుర్తుపట్టడానికి ఏం లేదు. బొగ్గు అయిపోయిందండి అంటే ఇంకా నామరూపాలు లేవు, బొగ్గు అయిపోయింది, అదే శాశ్వత స్థానం. తెల్లగా బూది అయిపోయింది, శాశ్వత స్థానం. నల్లటి రంగు శాశ్వతత్వమునకు గుర్తు. అందుకే శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు. ఆ నలుపులో చల్లతనం ఉంటుంది. అది ఏదో కాకి నలుపులా కాదు, ఆ నలుపులో ఒక చల్లదనం ఉంటుంది. అందుకే జలధరదేహు అంటుంటారు. మబ్బెలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆ చల్లతనం కారుణ్యం. ఆ స్పర్శ తగిలిందనుకోండి, మీరు విష్ణుతత్వాన్ని అనుభవించారనుకోండి, ఆ నల్లతనాన్ని పొందేస్తారంటే ఇంకా శాశ్వతత్వాన్ని పొందేస్తాడు, శాశ్వతుడు అవుతాడు. అంటే ఇక కాలమునందు మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు. అందుకే ఈ తత్వాన్నే శ్రీకృష్ణ జననం చెప్తుంది. సూర్యభగవానుడికి ఒక కొడుకు, ఒక కూతురు. సూర్యభగవానుడి యొక్క కొడుకు యమధర్మరాజు, సూర్యభగవానుడి యొక్క కుమార్తె యమున, ఆడపిల్ల. యముడికి యమునకి ఒకే విశేషంలో సమాన ధర్మం. కాలం ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. గంగ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. ఎందుకనంటే దక్షిణంగా ప్రవాహం చేసి మళ్ళీ ఉత్తరానికి ఎడుతుంది. అదే కాశీపట్టణం. ఎక్కడ కాశీ మళ్ళీ ఉత్తరానికి తిరిగిందో అక్కడ పరమ పవిత్రం. అంటే ఇక జన్మ ఏదో శ్మశానానికి చేరడం కాదు, ఇక శాశ్వతత్వానికి పరమశివుని వైపుకి దృష్టి తిరిగింది అని గుర్తు. అందుకే కాశీగంగా కాశీగంగా అంటారు. ఎన్ని చోట్ల గంగ ఉన్నాయి. కానీ యమున తిరగదు, యమున ముందుకే వెళ్ళిపోతుంది. అందుకే యమున యముడు ఇద్దరికీ లక్షణం ఏమిటంటే కాలమునందు ఎవరు ఆ ఊపిరిలు పూర్తి చేసేశారో వాళ్ళని యముడు పడగొట్టేస్తాడు. ముందుకు వెళ్ళిపోయే కాలానికి సంకేతం యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని పడగొట్టడం యముడు. వీళ్ళు సూర్యుని యొక్క బిడ్డలు, ఆయన కాలగతికి సంకేతం, పరబ్రహ్మస్వరూపం. ఇటువంటి అనుబంధం ఉన్న ఈ అన్నా చెల్లెళ్ల విషయంలో ఎవరు యమున దాటుతారు? యమున దాటిన వాళ్ళు ఉన్నారు అని ఎక్కడ ఉండదు. ఒక్కడే దాటాడు, వసుదేవుడు దాటాడు. ఎలా దాటాడు? ఆ శౌరికి తెర్రవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు భాగవతంలో. ఆ చిన్ని కృష్ణుణ్ణి గుండెల మీద పెట్టుకున్నాడు తెలుగు భాగవతం అయితే, తల మీద పెట్టుకున్నా. ఆయన్ని తీసుకుని వెడుతుంటే యమున దారిచ్చేస్తుంది. అట్నుంచి యోగమాయని తీసుకొచ్చినా దారిచ్చేస్తుంది. ఇందిరారమణ సోదరి మనసి భావయామి పరదేవతాం. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కదా, మరి ఒకే తత్వం. ఆవిడ్ని పట్టుకొచ్చినా యమున దారిచ్చింది, ఈయన్ని పట్టుకెళ్ళినా
యమున దారిచ్చేసింది. అంటే ఎవరు ఆయనని మస్తిష్కమునందు ధరిస్తారో వాడికి యమున దారిస్తుందంటే కాలము దారిచ్చేస్తుంది. ఇక వాడు మళ్ళీ పుట్టడం. పుట్టేసి ఉన్నాడు కాబట్టి ఆఖరిసారి చచ్చిపోతాడంటే శరీరం పడిపోతుంది. ఇక చనిపోవడానికి మళ్ళీ శరీరం రాదు. అదే ఆఖరి మృత్యువు. ఇక మళ్ళీ జననం లేదు. ఇక ఇది నల్లతనాన్ని పొందడం అంటారు. ఇది అగ్నిస్పర్శ చేత కాలిపోవడం. అంటే ఇక మళ్ళీ ఏమీ లేదు. ఎందుకు భస్మ ధరిస్తారు? భస్మధారణం శైవులే చేస్తారనుకోకండి, పొరపాటుది. శైవులే భస్మధారణ చేయాలని ఎక్కడా లేదు. అది వేదాంతర్గతం భస్మధారణ. దాని పేరు భస్మ. భస్మ అంటే భ అంటే కాంతి అని ఒక అర్థం, భ అంటే భగవానుడు అని ఒక అర్థం, స్మ స్మరణకు తెచ్చున్నది. ఇవన్నీ వెళ్ళిపోయేవేరా, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇది ఉన్నందుకు నేను వెళ్ళిపోని పదార్థం ఏదుందో ఆయనని చేరిపోవాలి అన్నది సంతతము గుర్తుండడానికి విభూతి ధారణ చేస్తారు. చేసి అలా నేను చేరడానికి వీలుగా నా కదలికలు ఉండాలి. ఆ కదలికకి వీలుగా నా మనసులో సంకల్పాలు రావాలి, ఉత్తమ సంకల్పాలు. అందుకని ఆజ్ఞాచక్రం మనసు కాబట్టి దాని మీద బొట్టు పెడతారు. అందుకే ఈ తెలుపు ఎరుపు విడిచిపెట్టదు మీకు లోకంలో. ఆఖరికి దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేవాలయం గోడల మీద కూడా తెలుపు ఎరుపు చారలు గీస్తారు. బహుశా అందుకేనేమో ఆంధ్రదేశంలో తెల్లటి ఇడ్లీ ఎర్రటి పచ్చడి కూడా పార్వతీ పరమేశ్వర సంకేతంగానే పలహారం మొదట. ఆ తెలుపు ఎరుపులు అలా కలిసే ఉద్ధరిస్తూ వెడుతుంటాయి. అదే ఉద్ధరణ హేతువు భస్మ. అది చిట్ట చివరి స్థితి. ఇంకా కాలిస్తే బూది ఏమవుతుంది? ఏమవుతుంది. బుగ్గేమవుతుంది? ఏమీ అవుతుంది అనాలి. శివుడు తెలుపు, విష్ణువు నలుపు. అంటే పుట్టినప్పుడు వాళ్ళకి ఎవరి రంగులు వచ్చాయి? వాళ్ళ అమ్మ రంగా, వాళ్ళ నాన్న రంగా, వాళ్ళ తాత రంగా, వాళ్ళ మేనమావ రంగా అనడానికి వాళ్ళు ఎవరున్నారు? వాళ్లే లోకానికి ఆది దంపతులు అయినప్పుడు ఇక వాళ్ళకి కొత్తగా ఎవరి పోలికలు ఉంటాయని చెప్తారు? ఏమీ లేవు. మరి ఎందుకు నలుపు తెలుపు అయ్యారు అంటే వాళ్ళు నలుపు తెలుపు గారు, వాళ్ళ తత్వం తెలుసుకుని నువ్వు అది గమ్మందని అర్థం. వహ్నిమండల శరీరిణీ పరదేవత యొక్క స్పర్శ కలిగితే, అంటే అమ్మవారిని ధ్యానం చెయ్యగా మనసి భావయామి భావన చెయ్యగా ఒకనాడు ఆమె పాదము కదిలి ఆ పాదము మనకి తగిలితే, ఆ తల్లి అనుగ్రహము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము ఉండదు. ఆ స్థితిని చేరుతాం. అటువంటి జ్ఞానాగ్నిగా పునర్జన్మలేని స్థితికి కదపగలిగిన తల్లి, ఇక కదలిక లేని స్థితికి చేర్చగలిగిన తల్లి అని ఆమెని ఆవిష్కరించడమే వహ్నిమండల శరీరిణి. అందుకే జ్ఞానప్రసూనాంబ. ఆమె శ్రీకాళహస్తి క్షేత్రంలో రాశీభూతమైనటువంటి జ్ఞానముగా ఉంటుంది. మీకు ఎక్కడైనా శివాలయానికి వెడితే శివలింగం ఉంటుంది, పక్కన అమ్మవారు ఉంటారు. లేదా శివాలయం పక్కన ఏదో గది ఉంటుంది అమ్మవారు. ఒక్క శ్రీకాళహస్తి దానికి మినహాయింపు. అయ్యవారు ఇలా నిలబడితే అమ్మవారు ఆయన వెనకాతలు ఇలా నిలబడుతుంది. ఆయన పశ్చిమాన్ని చూస్తాడు, ఆవిడ తూర్పుని చూస్తుంది. ప్రసూనం కదూ. ప్రసూనం అంటే పువ్వు వికసించాలి. దేనికి వికసిస్తుంది? సూర్యకిరణములకు పువ్వు వికసిస్తుంది. ఆమె తూర్పుని చూస్తుంది. తూర్పు దేనికి గుర్తు? సూర్యోదయానికి గుర్తు. సూర్యోదయాన్ని దేనికి గుర్తు? వెలుతురికి గుర్తు. వెలుతురు దేనికి గుర్తు? జ్ఞానమునకు గుర్తు. చీకటి దేనికి గుర్తు? అజ్ఞానమునకు గుర్తు. జ్ఞాన ప్రసూనాంబ. ఆవిడ అనుగ్రహం కలిగితే అవిద్య అనేటటువంటి చీకటి పోయింది. మరి ఆయన పశ్చిమానికి చూస్తాడు. నీకింత సాధన రాలేదా? నీకు చేత కాలేదా? ఒక్కసారి వచ్చి నాకు నమస్కారం చేయి. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు, చీకటి రావడానికి గుర్తు. ఇక జన్మ పరిసమాప్తం అయిపోతున్నప్పుడు, శరీరం పడిపోతున్నప్పుడు ఆఖరిసారి తీసిన ఊపిరిలో దాన్ని భగవన్నామంగా మారుస్తాడు. మన ప్రమేయం వల్ల కాదు, మన పుణ్యం వల్ల కాదు, కాళహస్తీశ్వర దర్శనం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. ఆయన అనుగ్రహము చేత వాడికి తెలియకుండానే వాడు చిట్ట చివరి ఊపిరిని భగవన్నామంగా మారుస్తాడు. ఎందుచేత అంటే మీరు ఒకటి గుర్తుపట్టండి, ఊపిరి లేకుండా వాక్కు ఉండదు. అందున పైకి అనాలనుకోండి, లోపలికి తీస్తేనే అనాలి. మీరు మౌనంగా అన్నారనుకోండి, ఏమో నేను పైకి అనకుండా శివ 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 అంటున్నాను అనుకోండి నోట్లో, అలా అన్నా కూడా పైకి శబ్దం రాకుండా అన్నా కూడా తీస్తూ అనడం కుదరదు. అసలు పెదవులు కూడా కదలకుండా ఉంటే లోపల మనసులో ఎక్కడో హృదయంలో జపం జరుగుతుంటే ఊపిరి తీస్తూ వదలచ్చు. అప్పుడు ఆ శబ్దం వినపడదు. మీరు పెదవులతో చేసినా సరే, అంటే శివ 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 అన్నాలన్నా కూడా తీస్తేనే అనాలి, తీస్తూ అనలేరు. నేను
ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ ఉంటాను, కానీ అది ప్రవచనం కిందకు వచ్చేస్తాను. ఎందుకంటే ఆ ఊపిరి తీసుకోవడానికి నాకు వ్యవధానం కావాలి. ఆ ఊపిరి తీసుకోకుండా ఎలా మాట్లాడతాను? ఊపిరి తీసుకుంటే మళ్ళీ వాయువుని వాక్కుగా మారుస్తాను. ఆ వాయువుని వాక్కుగా మార్చడానికి మధ్యలో సంధి ఉంటుంది, చిన్న వ్యవధానం. అదే శివస్వరూపం, అది విజృంభిస్తూ ఉంటుంది లోపల, అప్పుడే వాక్కుగా వస్తుంది. అది సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాలంలో విజృంభించడం అంటే అప్పుడు వాక్కు అవుతూ ఉంటుంది. చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు విపరీతమైన బాధ. అతనొక్కడి మనసులోన అణగెడువాడే అంటారు పోతన గారు. అంతటా వ్యాపించిన వాడు అప్పుడు నీ చిన్ని మనసులో అణుగుతాడా, పేరవుతుందా? అది పశ్చిమ దిక్కు అస్తమయం అయిపోతుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్పిస్తాడో, ఆకరణ పైకే శివా అంటాడో, శివ అంటాడో ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన ప్రమేయం వల్ల అంటాడు. అలా అన్నాడు కాబట్టి ఆయన అంటాడు. ఆఖరి ఊపిరిలో భగవన్నామం పలికాడా లేదా? దగ్ధమైంది పాపం. కాబట్టి ఇప్పుడు నేను మోక్షం ఇస్తున్నానని ఇస్తాడు. అది ఆయనే పలికించి దాన్నే పుణ్యంగా అడ్డుపెట్టి మోక్షం ఇస్తాడు. అథవా పోనీ మంచి శరీరం ఇస్తాడు అనుకోండి. కాబట్టి పశ్చిమానికి శివుడు చూస్తాడు, తూర్పుకి జ్ఞానప్రసూనాంబ చూస్తుంది శ్రీకాళహస్తిలో. దీని అర్థం ఏంటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు గీతాచార్యుడు. అది అగ్నిహోత్రం. అందుకే మీరు అరుణాచలం వెళ్ళారనుకోండి, శ్రీకాళహస్తి వెడితే వాయులింగం అండి అన్నాను అనుకోండి, వాయులింగం కనపడుతుంది. అక్కడ మిగిలిన దీపాలు కదలవు. ఒక్క వాయులింగం ఉన్న చోట మాత్రం వాయులింగంగా చెప్పబడేది ఎక్కడుంటుందో అక్కడ దీపాలు ఇలా ఊగుతూనే ఉంటాయి. అది వాయులింగం. కాంచీపురం వెళ్ళాను అనుకోండి, పృథివీలింగం, మట్టితో పక్షిగూళ్ళలో ఉంటుంది, తెలుస్తుంది. అరుణాచలం వెళ్ళి అగ్నిలింగం అన్నాను అనుకోండి, అంతరాలయంలో అగ్నిహోత్రం మంట ఏమైనా మండుతూ ఉంటుందా? మండదు. మరి ఏమిటి అక్కడ? జ్ఞానాగ్ని. అక్కడ ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే భగవాన్ రమణులు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. అంత గొప్ప క్షేత్రమైంది అరుణాచలం. అటువంటి జ్ఞానాగ్ని ఏది ఉందో అది తగిలిన వాడు ఏమవుతాడు? ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం వాడికి ఉండదు, వాడి కర్మలు దగ్ధం అయిపోతాయి. అలా ఇవ్వగలిగిన తల్లి ఆమె అంతటా వ్యాపించినటువంటి అగ్నిస్వరూపం. అందుకే వహ్నిమండల శరీరిణి. కాబట్టి భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం వారి రాశి మణి మేఖలా వలయ వహ్ని మండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగన శేఖరించ పరమాత్మికాం చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. ఇప్పుడు నేను ఆ వారిసారవహ కుండలాం అన్నది మొదలుపెట్టాను అనుకోండి, ఈ 10 నిమిషాల్లో పూర్తి చేయడం కొంచెం క్లేశం అవుతుంది. ఎందుకు అసంతృప్తిగా? రేపు సాయంకాలం 6:30 ప్రారంభం చేసినప్పుడు నేను మళ్ళీ మీతో దాని గురించి ప్రస్తావన చేసి మొదలు పెడతా. పైగా పరమమంగళప్రదంగా ఉంటుంది. అమ్మవారి కుండలాల గురించి మొదలుపెట్టడం అంటే ఎంత మంగళప్రదం, దాని గురించి వినడమే చాలు, అంత గొప్పది. కాబట్టి రేపటి రోజు సాయంకాలం దాంతో ప్రారంభం చేస్తాను. ఇవాళ అన్న శ్లోకంలో ఉన్నటువంటి 2 పాదాలు ఒక్కసారి అనండి. భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం వారి రాశి మణి మేఖలా వలయ వహ్ని మండల శరీరిణీం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.